14-15. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చూడండి, ఈ ప్రార్థనలో ఎన్నో మాటలు చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు నేను దేవుడి ఎదుట ప్రార్థన చేశాను. సంఘస్థులు, ఎఫెసీ సంఘస్థుల కోసం నేను మీకోసం ప్రార్థన చేశాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడాలి అని ప్రార్థన చేశాను. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. ఇటు చూడండి, మీ గుండెల మీద చేయబెట్టుకోండి ఒకసారి. బాహ్య పురుషుడు చెప్పండి. బాహ్య పురుషుడు అంటే శరీరం, బాహ్యం, బయటకు కనిపించేది బాహ్య పురుషుడు. స్త్రీలైనా పురుషులైనా వాక్య భాషలో ఇది బాహ్య పురుషుడు. ఈ శరీరాన్ని బాహ్య పురుషుడు అంటారు. అంతరంగ పురుషుడు అంటే మీకు దేవుడిచ్చిన ఆత్మ అంతరంగ పురుషుడు. నా మాట మీకు అర్థమైందా? ఫైన్. ఇప్పుడు నేను ప్రార్థనలో భక్తి చేస్తున్న వారు ఎందులో బలవంతులు కావాలని కోరాడంట? బాహ్య పురుషుని యందా, అంతరంగ పురుషుని యందా? అంతరంగ పురుషుడు అంటే నువ్వు ఆత్మ వల్ల బలపరచబడాలి. అది ఎలా సాధ్యమైంది? దేవుని ఆత్మ మూలంగా నీ ఆత్మకు బలం దక్కింది. ఆమేన్. మంచిది. నేను అంటున్నాను, ఈ రోజున ప్రతి ఒక్కరూ బాహ్యానికి బలవంతులే, బయటికి బలవంతులే, శారీరకంగా బలవంతులే. ఆత్మీయ జీవితంలో ఏమండి ఎంతసేపు పసిపిల్లలే, ప్రతిసారి పసిపిల్లలే. బయటికేమో సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తున్నారు, బయటకేమో నమ్ముకుని ఏమండి జూబ్లీలు దాటేస్తున్నాయి. ఒకళ్ళకైతే దేవుణ్ణి నమ్ముకుని 25 ఇయర్స్ దాటితే ఏమంటారు? సిల్వర్ జూబ్లీ. 25 ఇయర్స్కి 50కి మీకు తెలుసు, నాకు తెలియదు అని జూబ్లీలు దాటేస్తా ఉంటే కొంతమంది దేవుణ్ణి నమ్ముకుని సంవత్సరాలు గడిచిపోతా ఉంటే స్టిల్ వారి అంతరంగంలో ఆ శక్తి, వారి ఆత్మలో ఒక శక్తి ఏమీ కనపెడదు. బయటకే లోపల వాక్య సంబంధమైన జ్ఞానము కానీ, దుష్టుని ఎదిరించే సామర్థ్యం కానీ, శోధనలో నిలబడే సామర్థ్యం కానీ ఏమీ ఉండవు. చూడండి, వీరి గురించే పౌలు కూడా మరొక చోట మాట్లాడుతూ ఒకసారి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఇలాగ అంటాడు. ఏమని? వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దాని శక్తిని ఆశ్రయించని వారు ఇంచరు. వాళ్ళకి అసలు పైకి భక్తే తప్ప చేస్తున్న భక్తిలో దేవుడు ఎంతటి శక్తిని ఇస్తాడో, ఎంతటి సామర్థ్యం పొందుకుంటాం. ఒక వ్యక్తి నిజముగా దేవుణ్ణి భక్తి చేస్తే వాడు అంతరంగంలో ఎలాంటి శక్తి సామర్థ్యాలతో నింపబడతాడనే దానిని ఆశ్రయించరో, లెక్క పెట్టరో. వాళ్ళకి ఎంతసేపు మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏం కావాలి? వారంకో సమస్య, వారంకో ప్రార్థన అవసరత, దానికోసం వెళ్ళాం. ఇక దాని ప్రకారమే సేవకుడు మాట్లాడాడు, ఎక్కడ లేని ఉద్యమం వచ్చేసింది. ఆ మాట చొప్పున ఇంకేమో నాకు మేలు జరుగుతుంది. అంతే అంతే తప్ప భక్తి చేస్తున్న వ్యక్తి అంతరంగంలో శక్తిమంతుడై ఉంటాడు. ఆ శక్తిని పొందుకోవాలని కానీ, ఆ శక్తి చేత నింపబడదామని కానీ, ఆ శక్తి చేత వాడబడదామని కానీ వీళ్ళకు ఉండదంట. అంచెదినముల్లో మరీ ఇలాంటి వాళ్ళు ఉంటారంట. ఆ కాలంలో ఉన్నారు, మరి ఈ కాలంలో 180 మంది వాళ్ళే ఉంటారు. పైకే భక్తి, లోపల డల్లా. మీరు ఎప్పుడన్నా చెదలు పట్టేసిన తలుపుని అట్లా వదిలేసిన తర్వాత వెళ్ళి నొక్కారనుకో, నల్లే ఏం ఉండదు. బయటికి మాత్రం మంచి పెయింట్తో, మంచి చెక్కతో బయటికి బాగానే కనపడిద్ది. లోపలికి వెళ్ళి కనుక అట్లా ముట్టుకున్నావు అనుకో మొత్తం పైకే, లోపలేముండదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల ఆత్మీయత లేదా అంతరంగపు బలము అలా మిగిలిపోతుంది. స్తోత్రం చెప్పండి. మిగిలిపోతుంది. నేను అంటున్నాను, ఇలాంటి వారికి దూరంగా ఉండమన్నాడు. అసలు అందరం అదే బాపత అయితే ఎవరికెవడు దూరంగా ఉండాలి? అందరూ అదే బాపతలో ఉంటే నా కార్యాలు జరిగితే చాలు, నాకు మేలు జరిగితే చాలు తప్ప దేవుడిచ్చే శక్తి చేత నింపబడి నేనే కార్యాలు చేయాలనే తపన, నేనే ఆ కార్యాలకు మూలం అవ్వాలి, నా ప్రార్థన ఆధారం అవ్వాలి. ఏమండి, ప్రతిదానికి సేవకుడు ప్రార్థన కావాలా? అసలు అవసరమా ప్రతిదానికి సేవకుడు ప్రార్థన? దేవుడు ఏమండి సేవకుడితో ప్రార్థన చేయించుకుంటే నీకు మేలు చేస్తానని చెప్పాడా? ఎక్కడుందండి?
నీ శక్తికి మించిన ఏదన్నా ఉంటే అప్పుడు సేవకుడిని ఆశ్రయిస్తే నువ్వు ఎక్కడైనా పడిపోయి ఉన్నప్పుడు, లేకపోతే నీ సామర్థ్యం చాలినప్పుడు ఆ సేవకుడి సహాయం నీకు అందిద్ది. నిత్యము సేవకుడే ప్రార్థన చేయాలి నీకు మేలు జరగాలంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఇంకా పవర్ ఏముంది? నీ భక్తిలో సామర్థ్యం ఏముంది? నా మాటలు జాగ్రత్తనండి, చాలా జాగ్రత్తనండి. ఎవరైతే అంతరంగంలో బలము లేని వారుగా ఉంటారో వాళ్ళు ఎలా తయారవుతారయ్యా అని అంటే, సాతాను శోధించినప్పుడు తేలిగ్గా పాపంలో పడిపోతారు. సాతాను శోధిస్తాడా అందరినీ? శోధించడా? మొదలు కాడి నుంచి వచ్చే వరకు, నీ ఆత్మీయ జీవితం మొదలు కాడి నుంచి నువ్వు భూమిని విడిచిపెట్టే వరకు వాడు శోధిస్తానే ఉంటాడు. అయిపోయింది శోధన అనుకుంటానికి ఎవరికే లేదు. వాడు శోధించినప్పుడు ఏదో ఒక పాపం, ఇది వదిలేత్తు ఇంకో పాపం శోధించినప్పుడు అంతరంగంలో బలహీనుడు పాపంలో పడిపోతాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏమండి, వాడబడాలనే తపన ఉంటుంది కానీ వీళ్ళు అంతరంగంలో ఎటువంటి సామర్థ్యం లేనప్పుడు ఎలా వాడబడతారు? అంతరంగంలో దేవుని శక్తి కావాలి కదా వాడబడ్డానికి. సో వీళ్ళు పాపంలో పడిపోతూనే ఉంటారు. ఎంత వాడబడదామనే తపన ఉంటుంది. నేను కూడా వాడబడితే బాగుండు, నేను కూడా ఎందుకన్నా పనికొస్తే బాగుండు. బట్ ఎందుకు పనికిరారు? దేవుని దగ్గర లోకంలో బాగా పనికొస్తారు, దేవునికి ఏమీ పనికిరారు. ఏమంటే పని శ్రమలు వచ్చినప్పుడు అయ్యో కొప్పుకూలిపోతారు. ఎందుకు కొప్పుకూలిపోయాడు? వాళ్ళు అగ్నిలోకైనా వెళ్ళిపోయారు, వాళ్ళు సింహాలకంలోకైనా వెళ్ళిపోయారు, వాళ్ళు చెరసాలకైనా వెళ్ళిపోయారు, వాడు తెల్లారి ఉరితీస్తామని హాయిగా పడుకున్నారు. ఈనాటి క్రైస్తవులు ఏమండి చిన్న శోధన వస్తే అయిపోయారు, కొప్పుకూలిపోతారు. వాడు కృంగిపోతాడు, చుట్టుపక్కల వాళ్ళని కృంగి చేసేస్తాడు. ఏంట్రా అంటే వాడు లోపలే డొల్లా చెప్పే కిందడా, పైకే భక్తి అంత గాంభీర్యం అంత మేకపోతే గాంభీర్యం, లోపలంత డొల్లే ఏం లేదు. స్తోత్రం చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఏమండి నిందులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు రాకుండా ఉండడం చూపించండి. నింద ఒక 100 అనుకోవాలని ఎప్పుడో ఒకసారి చెప్పా ఇక్కడే. ఏమండి ఇంకా దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడైతే దేవుడిని నిజంగా సేవిస్తున్నామో లోకంలో ఉన్నవారంట అన్యాయంగా నిందలేస్తారంట, అబద్ధ మాటల్లో పలుకుతారంట. సంతోషించమన్నాడు. ఇప్పుడు ఎవరైతే అంతరంగంలో సామర్థ్యం లేదో వీడు 1కి 10 అనేసి వస్తాడు అనమాట. వీడికి ఎందుకంటే వీడు అంతరంగం, వీడు బయటే బాహ్య పురుషుడే, లోపల డొల్ల ఇడేం లేడు. అమ్మా విన్నాను, లోపల డొల్ల ఏం లేడు. కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడా, లేకపోతే నిందలు వచ్చినప్పుడా, ఇలాంటి పాయింట్స్లో ఏం చేస్తారంటే నోట్ చేసుకోండి, మళ్ళీ తర్వాత ఏమని చెప్పాలి. ఏమండి వాడు ఏమవుతాడంటే కుప్పకూలిపోతాడు. ఎన్ని వాక్యాలు వినుండు, ఎన్నిసార్లు బైబిల్ చదివేస్తుండు, ఎన్నిసార్లు వాక్య ప్రసంగాలు, ఎన్నో సేవకుల ప్రసంగాలు వినేసి వడపోసి కాసి ఎవరు టక్కని చెప్తే పలానా చోట రిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడు తిమోతి పత్రికలో ఉన్నాను, మొన్న ఒక చోట వెంకటపల్లిలో వాక్యం చెప్తాకెళ్ళా, నేను ఫ్లోలో పడిపోయి, నేను రిఫరెన్స్లు రాసుకోను, ఫ్లోలో పడిపోయి ఎఫెసీ పత్రికలో ఉన్న రిఫరెన్స్ ఎక్కడ కొరిందులంటే అక్కడ కింద ఇక్కడే ఇలా కూర్చున్నా, అక్కడ కాదయ్యా ఎఫెసీ పత్రిక 4:1 అంటుంది. అవును కరెక్ట్. ఇన్ని వాక్యాలు తెలుసు, ఉపయోగం ఏంటి నీకు? ఓకే తెలుసు, ఉపయోగం ఏంటి? కేవలం అందిస్తాను కానీ కాసేపా, అంతేనా? ఏమొచ్చింది? నీకేం రాదు. నువ్వు వాక్యం అందించావు కాబట్టి నీకు దీవెన వచ్చింది అనుకోండి, ఏం రాదు. వాక్యం చెప్పినా ఏమి రాదు, జీవించినోడికే వచ్చింది. చెప్పినోడికి ఏం రాదు, అందించినోడికి ఏం రాదు, విన్నోడికి ఏమి రాదు. దొడల్లే జీవించినోడే శక్తిమంతుడు, జీవించినోడే ఆశీర్వాదానికి వారసుడు. ఆమేన్. ఇప్పుడు ఇంతకు జీవించేది ఎవరు? ఏది ఎవరు? చూడండి, ఈ కాలం అంటే అంత్యకాలంలో పైకి అందరూ భక్తి పరులేనండి, పైకి పర్లే, లోపలికి వచ్చేటప్పటికి డొల్ల. కానీ ఏసే చిత్తం ఏంటో నేను చెప్తాను, ఈ మాటలు చాలా జాగ్రత్త. ఏసే చిత్తం ఏంటి నేను చెప్తాను. లోకస్వార్త 6వ అధ్యాయం ఒకసారి అండి, అని దీని అమ్మ ఒకసారి 18-19 చదవండి. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. యేసు ప్రభు వారి భూలోకంలో జీవించినప్పుడు దైవ మానవుడై ఉన్నారు. ఆయనలో ప్రభావం ఉంది, ఆయనలో ప్రభావం ఉంది. ఆయన కలిగి ఉన్న ప్రభావాన్ని బట్టి, జాగ్రత్తగా నా మాట, ఆయన కలిగి ఉన్న ప్రభావాన్ని బట్టి ఆ రోజుల్లో ఆయన్ని
చేత ప్రార్థన చేయించుకోకపోయినా, ఆయన చేతులు వేయకపోయినా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే వాళ్ళు స్వస్థత పొందుకున్న వారుగా ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందులో మనకు బాగా తెలిసిన ఉదాహరణ ఎవరు? ఒకసారి లోక 8వ అధ్యాయానికి రండి, 43 నుంచి కింద చదవండి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగి ఒక స్త్రీ ఎవరి చేతనో స్వస్థత నందునిదై డబ్బులంతా ఖర్చు పెట్టేసింది. ఏ వైద్యుడి దగ్గర స్వస్థత దొరకలేదు. ఏ నాటు వైద్యం, అల్లోపతి ఏమీ అవ్వలేదు. ఇంకా చదువు. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఎన్ని సంవత్సరాల బాధ ఇది? 18 12 12 ఏళ్ల నుంచి. తర్వాత చదువు. ఇంకా నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెనో ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని, ఆయనలో ఉన్న ప్రభావము ఆయన వస్త్రంలోకి వచ్చింది. ఆయన వస్త్రములో ఉన్న ప్రభావము ఆ మహిళను స్వస్థపరిచింది, ఆ స్త్రీని స్వస్థపరిచింది. అవునా కదా? గుర్తుపెట్టుకో. యోహాను సువార్త ఒకసారి 14వ అధ్యాయమా, ఒకసారి ఎక్కడ ఉంటుంది చూడండి. ఒకసారి 14వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదు ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసయ్యలో ప్రభావం ఉంది. అది ఆనాడు ప్రజలందరూ ఎగబడ్డారు. అందరి పేర్లు రాయలా. ఈ 12 ఏళ్ల రక్తస్రావం ఉన్న స్త్రీ గురించి మాత్రం ఖచ్చితంగా ఒక చోట రాసి పెట్టారు. అక్కడ ప్రభు పర్టికులర్గా చెప్పాడు, ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళింది. ప్రభావం నాలో నుండి, వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రానే ప్రభావం ఆయనలో నుంచి బయటకు వెళ్ళిందంట. ఈ వస్త్రము ద్వారా దేవుని ప్రభావము మరి ఒకరిలో పనిచేసింది. అవునా కాదా? ఫైన్, బాగుంది. ఇప్పుడు కొత్త నిబంధన వాగ్దానం. పాత నిబంధనలో ఏంటంటే యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రవక్తల మీదకి అయితే బోధించడానికి కానీ లేకపోతే అద్భుతం చేయడం కానీ వచ్చి వాడుకుని వెళ్ళిపోయేవాడు. పాత నిబంధన కాలంలో వచ్చి బోధించడమా కార్యం చేయడమా జరిగించి వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధన కాలంలో చేసిన వాగ్దానం ఏంటంటే మీతోనూ ఉంటుందని వాగ్దానం చేశాడు. నీ దేహమే నా ఆలయం అన్నాడు. ఇప్పుడు ఆయన ధరించుకున్న ఒక వస్త్రము ఆయన ప్రభావమును మరొక వ్యక్తికి స్వస్థతించేలాగా చేసినప్పుడు మనలోనే ఉంటున్న మన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి మనలో ఉన్న ప్రభావము ఎంతమందికి మేలుగా మారాలి, ఎంతమంది పాపిష్టులను పరిశుద్ధులుగా మార్చాలి, ఎంతమంది దారి తప్పిన వారిని దారిలోకి తేవాలి, ఎంతమంది రోగుల కోసం ప్రార్థన చేస్తే వారు బాగుపడాలి, ఎన్ని కుటుంబాల్లో ఉన్న చీకట్లో ప్రార్థన చేయగానే పోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయా? అన్నింటికి పాస్టర్ కావాలి. పాస్టర్ దిగొచ్చాడా? ఏముండదు. ఏమండి, ఇంకో గొప్ప మాట చెప్పనా, అందరికంటే ఎవడు బలహీనుడో వాడినే దేవుడు వాడుకుంటాడు. అది వాడు బలహీనుడు కాబట్టి, బలవంతుడు అనుకున్న ఆ బలమే కారణం అంటాడు. కాబట్టి వాడు బలహీనుడు కాబట్టి దేవుడు వాడిని వాడుకుంటాడు. స్తోత్రం చెప్పు. అంటే చెప్పాలంటే ఏంటారు బాబు అంటే, అందరికంటే సేవకుడు బలహీనుడు, కానీ కృప వాడిని బలవంతం చేసింది. కృప, ఇది సేవకుడు టాలెంట్ ఏం కాదు. అక్కడ కృప, వాడి మీద ఎక్కువ కృప ఉంది అంతే, సేవకుల మీద అంతే. ఫైన్. ఇప్పుడు నేను అంటున్నాను నువ్వు అంతరంగ పురుషుల్లో బలం కలిగి ఉంటే నీ కుటుంబాల్లో ఎందుకు దయ్యాలు పనిచేస్తున్నాయి? ఎందుకు చీటికి మాటి గొడవలు అవుతున్నాయి? ఎందుకు నెమ్మది లేని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఇవాళ నుంచి బాగానే ఉందామని చెప్పిన ఆదివారం ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి సోమవారం కల్లా ఎందుకు గొడవ పెట్టేసుకుంటున్నావు? దెయ్యాలు పనిచేస్తుంటే లోపల నీ బలం ఏది, నీ సామర్థ్యం ఏది ఉందా? మాట్లాడాలి. మళ్ళీ వెంటనే ఎవరికి చేయాలి ఫోను? ప్రార్థన చేసుకో. ఎవరు చేసుకోవాలి? పాస్టర్ గారు ప్రార్థన చేసుకో. నువ్వేం చేసుకుంటావు? గొడవలాడుకుంటా, పోట్లాడుకుంటా, ఒకటి గలపంగానే నాలో ఉన్న కచ్చిని దయ్యాన్ని సైకోని మొత్తం బయటకు తెచ్చి ఓపిక అయిపోయేదాకా ఎలగక్కేస్తా. ఎంత ఓపిక ఉండి కొంతమందికి ప్రార్థన చేయమని పట్టుమని 5 నిమిషాలు వెళ్ళదు. కానీ గొడవ మొదలెట్టు ఒక పెద్ద సినిమా కూడా అయిపోద్ది. ఇంకో పక్క మొదలెట్టు మనం చూస్తే ఎంత ఓపిక వచ్చిందో.
ఎంత ఓపిక వచ్చిద్దో వాదనలేస్తాకి. అంతరంగ పురుషుల్లో నువ్వు బలము కలిగి జీవించాలి. అయితే ఇక్కడ సాతాను గాడి గొప్ప సామర్థ్యం ఏంటనంటే వాడి సామర్థ్యం ఏంటనంటే వాడి తంత్రాల చేత మనల్ని వాడు వశపరుచుకుంటూ మనల్ని బలహీనపరుస్తాడు. పూర్తిగా వాడి మీద దోసేమాక నువ్వు చోటు ఇవ్వందే మళ్ళీ వాడు ఏం చేయలేడు. ఒక వచనం చూపిస్తాను రా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. చదవండి. క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. చూడండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ సాతాను యొక్క తంత్రము, పరిశుద్ధమా అండి, వినాలి, కళ్ళు మూసుకుంటావు వినాలి. సాతాను యొక్క తంత్రములు మనం ఎరగని వారము కాదు, తంత్రాలు మనకు తెలియనివి కావు అన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఈజీగా సాతాను శోధించేస్తున్నాడండి. కొన్నిసార్లు వాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాడిని పిలిచి వాడి జోలు చేస్తారు. కొన్నిసార్లు మాట్లాడితే సాతాను గాడు స్వకీయమైన దురాశల చేత మనం ఎడవబడతాం. మన స్వకీయమైన చిత్తాలు, స్వకీయమైన దురాశలు ఉంటాయి. వాటితో మనమే వాడిని ఆహ్వానిస్తాం, మళ్ళీ వాడి పేరు చెప్తాం, వాడు ఇంకా వచ్చేస్తాడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, సాతాను యొక్క తంత్రాలు మనం ఎరగని వారం కాదు, వాడు తంత్రాలతో మనల్ని పాడు చేస్తాడు. వీటితో పాడు చేస్తాడండి తంత్రాలు. ఏంటి వాడి తంత్రాలు ఏంటి? వాడు నిజముని అబద్ధం అని చెప్తాడు, నిజాన్ని అబద్ధం అని చెప్పి మోసం చేస్తాడు. ఇక్కడ చెప్పాడు కదా ఏంటంట, సాతాను మనల్ని మోసపరచుకో. సాతాను గాడు నిజముని అబద్ధం అని మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఏదో తోటలో ఏం చెప్పాడు? నిజమేంటి? ఆ పండు తింటే చావనే చావు. నిజమేంటి? చచ్చిపోతారు. అబద్ధం ఏంటి? చావరని చెప్పాడు. సాతాను గాడు మనకి నిజాన్ని అబద్ధంగా చూపిస్తాడు. క్రైస్తవులైన మనము కొన్ని కట్టడిలో ఉండాలి, కొన్ని ఆజ్ఞల్లో ఉండాలి, కొంత లిమిట్లో ఉండాలి. వాడొచ్చి చేసే బోధ ఎలా ఉంటుందనంటే, వాడి తంత్రం ఏంటనంటే ఏమీ కాదు. ఏమంటాడు? ఏమీ కాదు, ఏమీ కాదు. ఒక్కసారికి అని దిగినోడు పద్దా దిగుతాడు. అసలు ఊబిలో అడుగు పెట్టినాక ఒకసారైనా అదే ఆఖరైంది. ఒక్కసారి అని నువ్వు తెలిసి అంటే వాడు ఏం చెప్తాడంటే, ఏం కాదు. ఈ మాట మీకేమో నాకు ఎన్నోసార్లు చెప్పాడు, నాకు చాలా విషయాలు చాలాసార్లు చెప్పాడు. కొన్ని ఏమీ కాలా, కొన్ని దెబ్బలు టప పడిపోయినవి కూడా ఉంది నాకు. ఆడి మాట నెల వేసే మాట నెల టప పడిపోయినవి కూడా ఉన్నాయి అనమాట. ఈ రోజు కొన్ని విషయాలు బాధపడుతున్నాయి కూడా ఉన్నాయి. వద్దురా నాయన అన్న చేసినాయి. వాడు అంటాడు ఏం కాదు, ఇది వాక్యం లేదు, ఇట్లా లేదు అట్లా లేదు చెప్తాడు. ఏమండి, బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం పూర్తి చేశారు. అప్పటికంటే ముందు ఒక 2000 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 1500 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 1500-1600 సంవత్సరాల కాలంలో రాశారు. అప్పుడు ఈనాడు మనము పిలుచుకుంటున్న పాపాలేమో అప్పుడు లేవు. సిగరెట్ తాగొద్దని బైబిల్ ఎక్కడుంది? డైరెక్ట్గా సిగరెట్ అని లేదు, మరొక రూపంలో ఉంది. స్తోత్రం చెప్పాం. సినిమాకి వెళ్ళొద్దని బైబిల్ ఎక్కడ? ఆ రోజు సినిమా లేదు నాయన. మరి వితండవాదానికి వస్తే ఏం చెప్తాం? ఆ రోజు ఆ కాలంలో సినిమా లేదు కాబట్టి అది డైరెక్ట్గా లేదు, మరొక రూపంలో ఉంది. అర్థం చేసుకునే మనసు ఉంటే నీకు వాక్యం అర్థమైద్ది, సబ్జెక్ట్ అర్థమైద్ది. ఇప్పుడు నీకు అదే చూపించమంటే ఎక్కడి నుంచి చూపిస్తావు? చూపించలేం కదా. కాబట్టి సాతాను గాడు ఇలాంటి హృదయాలను బాగా పట్టేసుకుంటాడు. తంత్రం ఏంటనంటే వాడు నిజాన్ని అబద్ధం అంటాడు. గుర్తుపెట్టుకో. పాపాన్ని అందమైందిగా, ఆకర్షణీయమైందిగా చూపిస్తాడు. పాపాన్ని అందమైందిగా చూపిస్తాడు, ఆకర్షణీయమైనదిగా చూపిస్తాడు. అన్ని రోజులు ఆ పండు చూసినప్పుడు అమ్మో అనిపించేది, ఆ రోజంట రమ్యమైందిగా కనిపించిందంట. చూపులకు రమ్యమైందిగాను, ఆహారములకు మంచిదిగాను అన్నీ అయిపోయినాయి చూపులతోనే. ఎందుకు? వాడు చూపిస్తాడు పాపములోనే ఆనందం ఉందన్నట్లుగా ఆకర్షిస్తాడు. వాడి తంత్రాలు ఇవన్నీ.
ఈ తంత్రముల్లో నువ్వు జయించడానికి నువ్వు బలము కలిగి ఉండాలి. అయితే ఈ తంత్రాల చేత మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కసారి దేవుని ఆజ్ఞ మీరినా ఏమండి, నువ్వు పాపం చేత ఆకర్షించబడి పాపము చేసిన పాపము చేస్తున్నప్పుడు మన అంతరంగపు బలము క్షీణించిపోతుంది. పాపములో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు దుఃఖించి మనలో ఉన్న మంట ఆరిపోతుంది. మనలో మండవలసిన ఆ యొక్క తీవ్రత ఆరిపోతుంది, ఆర్పివేయబడుతుంది. అందుకే ఆత్మను ఆర్పకుడి అని మాట్లాడాడు. హల్లెలూయా. చాలా తంత్రకొండి చాలా రకాలుగా వాడు పాపంలో మనుషుల్ని పడవేస్తూ ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఏంటంటే వాడు అంటాడు, నువ్వు పాపం చేసేసావు, ఇక నీకు క్షమాపణ లేదు, నువ్వు చచ్చిపో అంటాడు. నేను చెప్తున్నాను, పాపము చేసిన నీకు క్షమాపణ ఉంది, నువ్వు పరలోకం వెళ్తావు. కానీ చేసిన పాపానికి నీకు బుద్ధి కలిగేలాగా హెబ్రీ పత్రిక మాట్లాడుతున్నట్లుగా శిక్షా ఫలం ఈ భూమి మీద పొందుకుంటాం. వేరు టాపిక్స్ ఇవి. పాపం చేసే శిక్ష లేదా? ఉంది. క్షమాపణ లేదా? అది ఉంది. పరలోకం లేదా? ఉంది. అలాగే దొడు లేసాడు అవదోడు. అర్థమైందా? చూడండి, మనం తప్పు చేసినందుకు తప్పే. అలాగని నేను పరలోకమే ఆపాడు. నువ్వు కేడ్చి కన్నీళ్లు కారిస్తే పరలోకం తీసుకెళ్తాడు. కానీ నువ్వు చేసిన దానికి భూమి మీద ఏవండి అనుభవించాల్సిన అవసరం నీకు వచ్చింది. ఎందుకంటే ఇక నరకంలో అనుభవించకూడదు కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే వాటికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సో ఇప్పుడు దీని గురించి సాతానుడు వచ్చి నిన్ను ఏం భ్రమపరుస్తున్నానంటే, నువ్వు పాపం చేసావు, బాప్తిసం పొంది నేను ఎవరు చేయకూడదు, నువ్వు పని చేసావు, నువ్వు పాపిష్టి పని చేసావు, ఎట్టాగో చేసావుగా, ఎట్టాగో నరకానికి పోతావుగా, ఇక పూర్తిగా విడిచిపెట్టయి, పూర్తిగా అందులోనే ఉండు. నేను ఖచ్చితంగా చెప్తాను, గుర్తుపెట్టుకో, ఎంతలో సేవకుడైనా బాప్తిసం తీసుకున్నాక తప్పు పాపము చేయని వాడు ఉండడు. ఆమె చెప్పలేకపోతున్నారు? మీకు తెలిసిన పాస్టర్లు అందరూ పరిశుద్ధులా? నీ ముందైతే చాలు, దేవుని ముందు అవ్వాలి. యెషయా లాంటి వాడే అపవిత్రుడయ్యా అని చెప్పి కొట్టేసుకున్నాడు. మోషే లాంటి వాడు ప్రార్థన, నోరు ముయ్యి, నీకు మాత్రం పర్మిషన్ ఇవ్వను, కానంలోకి వెళ్తాకన్నాడు. మోషే లాంటి వాడిని, మోషే కన్నా గొప్ప ప్రవక్త లేడు. ఆ మోషే లాంటి వాడిని ఎందుకు అన్నాడు అంటే, నువ్వు నా మీద తిరుగుబాటు చేసావన్నాడు. చదివితే భయం వేస్తుంది. మొన్న మోషే అంటే దేవుని మీద ఏంటి తిరుగుబాటు? మాట్లాడరా అంటే కొట్టాడు. కొట్టావు కాబట్టి నువ్వు పనికిరావు పరిచర్య కన్నా పనికొచ్చాడు. అతనే నడిపించాడు, అతనే ద్వితీయోపదేశకాండం అంతా, రెండోసారి ఉపదేశం అంతా అతని నోటితోనే చెప్పించాడు. స్టిల్ నువ్వు ఆగిపో అన్నాడు. అట్లా ఉంటుంది. మాట మీకు అర్థమైందా? సో ఇప్పుడు వాడు భ్రమపరుస్తాడు. నువ్వు ఇంకా నీ ప్రార్థనలు ఏమీ పని చేయవు, నీకు ఇంక దేవుడు ఏమి ఆత్మనివ్వడు. కాదు, ఇస్తాడు. పశ్చాత్తాపడినాక మరింత అభిషేకాన్ని ఇచ్చి కూడా వాడుకుంటాడు. బట్ వీడు పశ్చాత్తాపడకుండా ఇంకెట్లాగో పడిపోయేలో పాపంలో, ఎట్టాగో బురదలో పడేలో డొల్లు అని చెప్పని వాడు మోటివేట్ చేసి వదిలిపెడతాడు. దయచేసి వాడి భ్రమలో ఉండకండి. నువ్వు ఎప్పటికీ దేవునికి విలువైన వ్యక్తివే. ఇప్పటికీ అప్పటికీ నువ్వు దేవునికి విలువైన సొత్తువే. రక్తం దారి పోసి కొనుక్కున్నాడు. నువ్వు చెప్పుకు, నేను బాప్తిసం ఎట్లా ఉన్నా అట్లా ఉన్నా. దేవునికి పెద్ద పాపం చిన్న పాపాలు ఏమి లేవు. పాపం అంటే పాపమే. ఇట్టంటోడు క్షమించబడతాడా? ఎట్లాంటోడైనా క్షమించబడతాడు. ఆయన శిష్యుల్లో ఒక్కడు కూడా యేసు ప్రభు వారు తిరిగి లేచారంటే ఒక్కడు నమ్మలా, వాళ్ళని క్షమించలా. వీళ్ళు సువార్త చెప్పండి అంటే చేపలు పట్టుకుంటాకపోయారు, వాళ్ళని క్షమించలా. వెళ్ళి పాపిస్తులారా అన్నాడా, చిన్నపిల్లారా అన్నాడా? అది ప్రేమ. ఆయన ప్రేమమేడు. పొరపాటున దయచేసి సాతాను భ్రమలో నువ్వు పడొద్దు. ఆయన ఎప్పుడూ కృప కలిగిన వాడే. అయితే దాన్ని తగిన మూల్యం చెల్లించాల్సింది. ఆ శిక్ష తగ్గించమని కోరుకో, ఆ శిక్ష తగ్గించమని ప్రార్థన చేసుకో. నేను భరించలేదయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకో, మంచిది. తర్వాత వాడు నిన్ను ఇంకా పాడు చేసే విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడన్నా శోధనలో పడిపోయినప్పుడు, ఆ ఇబ్బందుల్లో పడిపోయినప్పుడు, సమస్యల్లో పడిపోయినప్పుడు, నువ్వు ఒంటోడివి, నువ్వు పడిపోయిన శోధనలో నుంచి ఎప్పటికీ బయట రాలేవు, ఈ సమస్య నీకు ఎప్పటికీ తీరదు, ఈ కష్టం నీకు ఎప్పటికీ తీరదు, చచ్చిపో అని ప్రేరేపిస్తాడు. ఎవరిని ప్రేరేపించలేదా? నన్ను ఎన్నిసార్లు ప్రేరేపించాడు. అందుకే బతుకు చచ్చిపోవచ్చు కదా, ఇన్నిసార్లు ప్రేరేపించాడు. కానీ అలా చచ్చిపోతే జీవితం ఏమేదో చూసిన తర్వాత అయిపోయింది, నాకు ఆలోచన పోయినాయి అనమాట. ఆడికి ఛాన్స్ ఇవ్వట్లేదు నేను. మనం కోరుకోకుండా భూమి మీదకి వచ్చామండి. నువ్వు ఎంత బెత్తలాడుకుని ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే, ఎంత నీతిగా ప్రార్థన చేసి కూడా ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ఆయన తీసేస్తాడు భూమి మీద నుంచి.
ఎట్టాగా ఆయన పిలుపుతాడుగా, కంగారు ఎందుకు, జీవించు, ఏదైతే అయ్యింది, బతుకు బతికి సాధించు. నీ సత్యానికి బుద్ధి వచ్చింది, అప్పటికి బుద్ధి రాదు. నువ్వు చచ్చిపోతే ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, నీ సత్యంగా నీకు తెలుసు రాదు. ఏం తెలుసు రాదు, ఎవరు అనుకుంటారు, వాళ్ళ లైఫ్ని వాడు ఎలాంటి మార్జిన్లో పెట్టుకొని పెట్టేసుకుంటాడు అంతే. ఏం తెలుసురావు, తొందరపాట్లు పడకండి, నేను పోతే తెలిసి వచ్చిద్దనే ఏం ఉండవు అనమాట. బట్ వాడు నీ సమస్యలు, నీ కష్టాలు, నీ రోగాలు, నీ బాధలన్నీ చూపించి ఎందుకు ఈ బతుకు చావరాదా, అది వాడి తంత్రం. ఏమండి, బలమైన శోధకుడు వాడు. మోషే కూడా ప్రార్థన చేశాడు, వేసేదారికి వెళ్ళాను చంపేయచ్చుగా, ఎందుకు గోళ అన్నాడు, సేవ చేయలేక. ఏలియా కూడా ప్రార్థన చేశాడు, నన్ను చంపేయచ్చు కదా, ఎందుకు ఈ దీంతో యెజెబెల్ చేతిలో అని. అలాంటి గొప్ప వాళ్ళకే అయ్యింది. సో మనకేం పెద్ద విషయం కాదు. మనల్ని వచ్చి ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఏదో ఒక టైంలో శోధిస్తాడు, చచ్చిపో. వాడి తంత్రం, జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి అవమానం తేక దేవుడు నీకు ఎప్పుడు అవమానం తేడు. నువ్వు దేవునికి అవమానం తేవద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పుడు అవమానపరచుడు, సిగ్గుపరచుని దేవుణ్ణి మనము సేవిస్తున్నామండి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే వాడి తంత్రాల్లో పడతామో, వాడి తంత్రాల్లో పడినాక నీకు ప్రార్థనా జీవితం ఉండదు, నీకు వాక్యం పట్ల ఆకలి ఉండదు, ఆసక్తి ఉండదు, నీకు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోల్పోతూ ఉంటావు. వాడి తంత్రాల చేత నువ్వు మరలు కొల్పబడుతున్నావు కాబట్టి. ఆమేన్. అందుకే ఎఫెసీ పత్రిక 5:6 అంటాడు, సాతాను తంత్రములు ఎదురించడానికి ఏం చేయాలంట, సర్వాంగ కవచం ధరించుకోవాలంట. వాడు తంత్రగాడు. ఆ ఓటు చదివి పెట్టండి ఒకటి. ఏమమ్మా? అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి, దేవుడు అడిగిన వారికి సర్వాంగ కవచమును ధరింపజేస్తాడంట. అది ధరించుకుని వాడి తంత్రములను పడిపోకుండా జయించాలి. పరిశుద్ధమా అండి? వినో, మీకోసమే చెప్పేది మాటలో. ఏమండి, వాడు తంత్రగాడు కదా. ఇప్పుడు పరిశుద్ధమా అండి ఉందనుకో, చెప్పిద్ది, అయ్యా మా అయ్యగారు వాక్యం చెప్పాడు, నోరుని కాసుకోవాలనుకున్నాను, బాగానే ఉంది. తీరా ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అబ్బాయి ద్వారానో, కోడల ద్వారానో, షాపులో ఒక పనిమల్ కస్టమర్ ద్వారానో ఏమైద్ది, శోధెత్తాడు. అని బాగా తిట్టి అంతా అయిపోయినాక అప్పుడు వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఎవడో అది వెళ్ళిపోయినాక అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను చేయకూడదే, చేస్తానే. అది వాడి తంత్రం. దాన్ని జయించాలి అని అంటే దేవుడు అంట మనకి సర్వాంగ కవచాన్ని ధరింపచేస్తాడు. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండం 25:16 కూడా ఒక మాట చదివి పెట్టండి. 16. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధికులై ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టి హతము చేయుడి. చూడండి ఏమంటున్నాడు, మిద్యానీయులు తమ తంత్రాల వలన మీకు బాధకులై ఉన్నారు. ఏం జరిగిందంటే, కొత్త నిబంధన పాత నిబంధన పక్కన పెట్టి వాడు తంత్రగాడు. వాడు ఏంటంటండి, ఆ రోజున ఇజ్రాయేలీలందరినీ కూడా వాళ్ళ తంత్రాల చేత, ఏమండి, సిపోరు కుమారుడైన బాలాకు బిలాముని పిలిపించి ఎంత ప్రయత్నం చేసినా అక్కడ శాపం పెట్టలేకపోయాడు. శాపం పెట్టలేకపోయినా ఇప్పుడు తంత్రగొండిగా వెళ్ళాడు. మరి నువ్వు వచ్చారా, తంత్రగొండిగా వెళ్ళాడు. ఏంటి, వాళ్ళంట వీరిని పెయోరు దగ్గర భోజనానికి పిలిచారనమాట. దీన్ని పిలిచారు, భోజనాన్ని పిలిచారు. ఏ భోజనాన్ని పిలిచారు, విగ్రహార్పితమైన దానికి పిలిచారు. అక్కడే వ్యభిచారం అనే పాపంలో వారిని పడేశారు. ఆ వ్యభిచార పాపం వల్ల ఒక్క రోజున వాళ్ళు ఎంతమంది కూలిపోయారండి? అక్కడ ఉంటుంది చూడండి, చిన్న మాట, 9వ వచనం 29 అమ్మా, చదివిన అధ్యాయమే. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎందుకు వచ్చింది తెగులు? బిలాము వచ్చి ఎంత ప్రయత్నం చేసినా వాడి నోటి నుంచి ఒక్క శాపం పెట్టనివ్వకపోగా అన్నాడు. 23వ వచనం, 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. పాపం సోదిసం పంపించి ఎన్నో చేపించి వాడిని బలాంతాన్ని పట్టుకొస్తే వాడు రెండోసారి ప్రవచించినప్పుడు మొదటిసారి దీవించడం ఏంట్రా, నేను పిలిచింది నీకు శపించమని దీవిస్తావనంటే, సెకండ్ టైం మళ్ళా పరిశుద్ధాత్మ మూలంగా పలుకుతున్నప్పుడు అంటాడు, దీవించమనే నాకు సెలవయ్యింది.
నేను దీవెనే చెప్తాను. ఎందుకంటే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయెల్లో ఏ వంకరతనాన్ని చూడలేదు. తెలుసా నీకు? నీలో దోషము లేనంత వరకు నువ్వు అంతరంగంలో బలవంతుడిగా తయారవుతావు. నీలో పాపము లేనంత వరకు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు రోషంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు నీతిగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడు అవుతావు చెప్పనా? బలవంతుడు అవుతావు, బలాఢ్యుడు అవుతావు. ఇక్కడ చేస్తున్న మిస్టేక్ అదే. వాక్యం వింటున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు. కొన్నిసార్లు జనాలు వింటున్న ఆసక్తి చూపించి ఇంకా నడిపింపుగా మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ వారికి ఉన్న ఆకలి ఫైన్, బట్ అది క్రియలో లేకపోతే ఆజ్ఞాతిక్రమే పాపము. పాపము దోషము నీలో ఉంటే నేను చెప్తున్నాను, సాతాను పొందిన తంత్రాలన్నీ నీ జీవితంలో పనిచేస్తాయి. నువ్వు అంతరంగ పురుషుల్లో బలంగా ఉండలేవు. ఇప్పుడు నువ్వు బలంగా లేకపోతే నీతో ప్రభావం ఉండదు. ఓ రోజు ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయా. అదే మనం లోక ఎందులో చూసాం కదా, 12 ఏళ్ల నుంచి స్త్రీ చెప్తున్నప్పుడు నిడుమూరులో ఒక సేవకుడు వచ్చాడు. వాడు వాక్యం వింటున్నారు, ఎప్పుడో ఒక 10 years లాంగ్ బ్యాక్. అప్పుడు ఆ సేవకుడు చెబుతూ వాళ్ళ సంఘంలో ఒక అమ్మాయి అనుకుందంట, ఆవిడికి ఒక బలహీనత ఉంటే నేను పాస్టర్ గారు షర్టు ముట్టుకున్నా పర్లేదు. బైబిల్లో దేవుడు అప్పుడు స్వతహాగా వాళ్ళ ముందు కనిపించాడు, ఇప్పుడు లేడు. కాబట్టి నాకు ఒక బలహీనత ఉంది, నేను ట్రై చేసి చూద్దాను, నేను పాస్టర్ గారు వస్త్రచంగా పట్టుకుంటానని పాస్టర్ గారు కలుమూస్తాజ్ఞతలు పట్టిందంట. తర్వాత వారం వచ్చి సాక్ష్యం చెప్పిందంట, తనకున్న బలహీనత తగ్గిపోయిందంట. నాటకం పోవటం అనుకోమా, అక్కడ నిజం. స్తోత్రం చెప్పు. ఇప్పుడు అలా అన్నాను కదా అని ఎక్కడన్నా ఖర్చీఫ్లు ఎత్తారంటే ఎగబడ మాకు మళ్ళీ అది అంతా రాంగ్ టీచింగ్. చూడండి, ఆ సేవకుడు చాలా మంచి యోగ్యుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఎంతో నిత్యము ప్రార్థన ఉపవాసాలతో గడిపే సేవకుడు. కాబట్టి ఆ సేవకుడు బట్టి ఆ కుమార్తె విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం పాడవద్దు కాబట్టి దేవుడు అలా ఒప్పుకున్నాడు. ఏమండి, ఇప్పుడు ఇదిగో ఈయన చెప్పేశాడు కదా అని చెప్పి నువ్వు ఏమండి ఈ పిచ్చి పనులే చేయమాక, నన్ను పట్టుకుంటావా? అసలు నిన్ను పట్టుకునేలాగా తయారవమన్నా నేను. నువ్వు బలంగా తయారవు, నా ఆశది. పౌలు ప్రార్థన ఏంటి? మీరు మీ అంతరంగ పురుషుడు యందు బలం పొందుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. సేవకుడు స్థానాన్ని రీప్లేస్ చేయగలగాలి. ఏంటమ్మా పలానా ప్రాబ్లం ఉందా, సరే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయాలి. గర్వంతో కాదు, విశ్వాసంతో. మళ్ళీ విశ్వాసంతో. బిలామును తీసుకొచ్చి ఎంత ప్రేరేపించిన బిలాం తేల్చాడు, వాళ్ళలో దోషం లేదురా నాయన, వాళ్ళలో ఏ వంకరతనం లేదు, వాళ్ళలో ఏ మంత్రము లేదు, వాళ్ళలో ఏ శకునం లేదు, వాళ్ళ మీద నీ శాపాలు పనిచేయవని చెప్పని ఆ రోజున ఎంత ప్రయత్నం చేసినావలా. కానీ బిలాము చెప్పిన బోధ అంటే చెప్పన, వాళ్ళని మీరు పాపంలో పడవేయగలిగితే కనుక మనం జయిస్తాం. అది సాతాడు నిన్ను గెలిచే ఒకే ఒక్క మార్గం, పడవేస్తాడు. ఏమండి, వాళ్ళు వెళ్ళి అక్కడ పెయోరు దగ్గర భోజనం చేయకూడదు చేశారు. వాళ్ళండి మోయాబు స్త్రీలతో పాపం వ్యభిచారము చేశారు. గడిచిన వారం వ్యభిచారం అనే పాపం గురించి చెప్పుకున్నాం కదా. జాగ్రత్త, శరీర శోధనలు చాలా భయంకరమైనవి, శరీర ఆశలు చాలా భయంకరమైనవి. ఈ శోధనలు, ఈ ఆశలు మనల్ని ఏం చేస్తాయనంటే, బాహ్యానికి మన సంతోషం, శరీరానికి అల్పకాల సంతోషం దక్కుతూ మందిరానికి వస్తూ వెళ్తూనే ఉంటాం, పాపను బట్టి రహస్యమైన ఆనందాలు పొందుకుంటూనే ఉంటాం. కానీ నువ్వు అంతరంగంలో బలాఢ్యుడివై ప్రభావం కలిగి దేవుని కొరకు ఒక సాధనంగా పనిచేయాల్సిన ఆ కృప, ఆ పిలుపు, ఆ ధన్యత నువ్వు కోల్పోతావు. కారణం ఏంటనంటే నువ్వు పాపానికి చోటిచ్చావు. చూడండి, క్లియర్గా 25లో చెప్తున్నాడు, వారి తంత్రాల చేత మిమ్మల్ని వారు మోసం చేశారు. ఆ రోజుకి ఈ రోజుకి వారి తంత్రగాడు మోసం చేస్తాడు. నేను అంటున్నాను, నువ్వు నిత్యము నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకపోతే దేవుడిని చూడలేము. పరిశుద్ధత లేకపోతే ప్రభు మనలో నివాసం ఉంటానికి ఇష్టపడ్డు. పరిశుద్ధత లేకపోతే ప్రభువు మనల్ని వాడుకుంటానికి ఇష్టపడడు. హల్లెలూయా. ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధమైన జీవితం కావాలి. ఇప్పుడు దాచినప్పుడు వాళ్ళ దోషం లేదనంటే దోషులు అయిపోయారు. 24,000 మంది ఒక్క దెబ్బను యేసయ్య చంపేశాడండి. ఎవరు ఇప్పుడు దాకా అడ్డుకున్నాడో, ఎవరు ఇప్పుడు దాకా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడో, ఇప్పుడు ఆయనే వాళ్ళని అప్పచెప్పేశాడు. ఎందుకు? పాపం చేస్తే ఆయన ఊరుకోని దేవుడుగా ఉన్నాడు, పాపమును ఓర్చుకోలేని దేవుడుగా ఉన్నాడు, పాపాన్ని ఎంకరేజ్ చేయని దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి ఒకవేళ సాతాను తంత్రములలో పడిపోయి నీవేమైనా కానీ శరీర క్రియలకు, శరీర ఆశలకు, నేత్ర ఆశలకు చోటిస్తున్నవేమో చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ రాత్రి నేను మరొక మాటతో ముందుకు తీసుకెళ్ళి ముగించే ప్రయత్నం చేస్తాను. గడిచిన 2-3 వారాలుగా మీకు కొన్ని ఆశలు చెప్పాను. ధనాపేక్ష కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను వాడుకోలేడు. ధనాశ కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను వాడుకోలేడు. ఏమండి, శరీరాశ, కామకత్వం కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను వాడుకోలేడు. జీవపు డంబము కలిగి ఉన్నావా, ఇది సాతాను నుంచి పుట్టింది. ఏంటిదంట? డంబం అంటే ఏంటండి? చూపించుకోవడం, చెప్పుకోవడం, గొప్పగా చేయాలి, గొప్పగా ఉండాలి. ఏమండి, ఈ డంబము అనేది ఏదైతే ఉందో, ఏమండి, లేదా ఎదగాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, ఇవేవైతే ఉన్నాయో అవి మనల్ని చాలా పాడు చేసేస్తున్నాయి. జాగ్రత్త. నేను మాట చదివాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఆ మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం చదవండి. రే, ఏంటిది? పేరాశ స్తోత్రం చెప్పు. చూడండి, రోజున భక్తి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏమండి కొన్ని ఆశలు వారిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని ఆశలు వారు ఓవర్కమ్ చేసేలా కాదు, వారినే ఓవర్కమ్ చేస్తున్నాయి అనమాట. కొన్ని ఆశలు ఏమండి, కొందరికి నేత్రాశ అనమాట. ముందు వారం చెప్పాను కదా, నేత్రాశ కొందరికి వారి జీవితం అంతా. ఏమండి, కొందరికి ధనాశ, కొందరికేమో ఏమండి కాముకత్వం, కొందరికేమో పేరాశ. చూపించుకోవాలి, నా పేరు చెప్పుకోవాలి, నన్నే గొప్ప అనుకోవాలి. ఏమండి, నేను కూడా చెప్పనా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవునికి మహిమ తెచ్చేలాగా బ్రతకాలని ఆశపడతాడు. వాడికి కాదు మహిమ, ఎవరికి రావాలి? దేవునికి మహిమ రావాలనుకున్నాడు. కానీ శరీర సంబంధి ఎంతసేపు కూడా ఏం చేస్తాడంటే నాకు రావాలని కోరుకుంటాడు. మీరు ఒక మాట చూపిస్తాను రండి. ఆదికాండం 11వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. భూమి అన్నంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందుక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బహుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారుకుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అనుకున్నారంట. వీళ్ళకి ఏం కావాలంటండి? పేరు సంపాదించుకోవాలి. ఏమండి, వాళ్ళ పేరు చెప్తే వణికిపోవాలి. ఇప్పుడు అమ్మో అనాలా? కొంతమందికి అండి డంబము కావాలి, గొప్ప కావాలి, అతిశయపడ్డం కావాలి. ఇవి చాలా మందిని పతనానికి తొక్కేసినాయి. చాలా మందికి ఆ ఆశలో. ఇప్పుడు బిలాం గురించి చెప్పుకున్నామా? బిలాం చాలా గొప్ప ప్రవక్త. ఎందుకు పాడైపోయాడు చెప్పనా? వాడు మాటలు నేను మొన్న క్లియర్గా చదివాను. వాడు మొన్న మాటలు చెప్తూ నిన్ను గణపరచలేనా, నిన్ను గణపరచడానికి సరిపోనా, నువ్వు ఏది చెప్తే అది చెయ్యినా, భలే ఆఫర్లు ఇస్తాడండి, భలే మాటలు చెప్పిస్తాడు. ఏంటంట? నేను గణపరచడానికి సమర్థుడిని కాను, రాజుని కాదా, నేను గణపరచలేనా, నువ్వు చెప్పిందల్లా చేస్తాను. ఎవరు చెప్పింది చెయ్యాలి? ఇప్పుడు ఏంటంట, నువ్వు చెప్పిన నేను చెయ్యినా, నేను ఎంత తీసేస్తావు నన్ను, నేను రాజును కదా, ఎందుకు రావు నువ్వు? అటు భలే అడుగుతాడండి. అలా అడిగితే ఎవరైనా టెంప్ట్ అయిపోతారు. స్తోత్రం చెప్పు. బిలాం వచ్చి అంటాడు, రాజుదారికి వచ్చినాక రాజు అడుగుతాడు, ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు మాత్రం వస్తే ఏం లాభం, ఇప్పుడు మాత్రం నేను అనుకున్నది చెప్పగలనా, మరి ఆయన చెప్పిందే చెప్పగలను. ఏంటి బాధ? ఆడి ఘనత పోతుంది, రాజు దగ్గర నుంచి వచ్చే ఘనత పోతుంది, దేవుడి దగ్గర నుంచి వచ్చేది అక్కర్లేదు. ఏమండి, ఏమక్కర్లేదు, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఘనత అక్కర్లేదు అనమాట. నా మాట విన్నావురా? అసలు బిలాం చేసిన తప్పేంటి చెప్పనా?
మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దీవించబడిన వాళ్ళు వారిని శపించకూడదు, వాళ్ళని పంపించేమన్నాక రెండోసారి ప్రార్థన చేయడానికి వెళ్ళడమే తప్పు, ఒకసారి వద్దన్నాక అది తప్పు అతను చేసింది. దేవుడు వద్దు అన్న విషయం గురించి ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. వద్దంటే వద్దని సరిపెట్టుకోవాలి. దేవుడు అంతకు మించిన ఘనత, అంతకు మించిన గొప్ప, అంతకు మించిన ఆశీర్వాదం నీకు ఇవ్వగలడు. వద్దు అంటే వద్దుకి ఫైనల్ చేయాలి. చూడండి, వీళ్ళందరూనంట ఒక చోట కూడుకుని వాళ్ళు అనుకున్నారు, పేరు సంపాదించుకుందాం రండి. పేరు ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఏమండి, ఎదుటి వ్యక్తి నుంచో, పొరుగు వ్యక్తి నుంచో, లేకపోతే సేవకుడి దగ్గర, సంఘాల్లోనో పేరు కావాలని ఆశపడుతున్నారు. నీకు ఏమన్నా రూపాయి లాభం వచ్చిందా పేరు సంపాదించుకుంటే? ఏమండి, రాదు. జాగ్రత్త. జీవపు డమ్మము మంచిది కాదు. లోకంలో ఉన్న డమ్మము, సంఘంలో ఉన్న డమ్మము వేరుగా ఉంటాయి. లోకంలో ఉన్న డంబం ఎలాంటిదనంటే ఏమండి, వాడు తనకున్నదంతా బయటకు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, బయటకు చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట, బయటకు కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అది తప్ప అంటే తప్పే. చూడండి, ఒకసారి మా పాస్టర్ గారు న్యూజిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత వస్తా మాకు డీజిల్ వాచ్లు తెచ్చారు అన్నమాట. డీజిల్ మంచి కంపెనీ, మంచి వాచ్లు తెచ్చారు. నాకు ఇచ్చింది 12,000 ఉంటుంది అన్నమాట సుమారుగా. అప్పుడు మాకు తెలియదు. అయితే మేము ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ ఉంటే, కెమెరా అప్పట్లో ఒక 10 years బ్యాక్, 12 years బ్యాక్, ఆ ఫోన్ ఉంటే ఫోటోలు దిగుతున్నప్పుడు సామాన్యంగా వాచ్ ఇలా ఉందనుకోండి సామాన్యంగా ఇప్పుడు ఇలా దాచుకునైతే పెట్టుకోలేం కదా. నాకు సామాన్యంగా ఇలా నుంచుంటూ అలవాటు, ఫోటో అసలు ఇలా నుంచుంటే అలవాటు, ఫోటో అనగా నాకు ఇలా నుంచుంటే అలవాటు అనమాట. సరే, ఇక్కడ వాచ్ ఉందని చెప్పని కొంచెం ఇక్కడ బట్టి ఇక్కడ నుంచుంది అనమాట. ఇలా ఒకటి దిగాను, తర్వాత ఇలా దిగుతాయి కదా, పెద్ద స్టైల్సే ఉంటాయి. మనం ఏమన్నా ఆ ఫొటోస్ చూసినప్పుడు మా వాడు అన్నాడు, భలే దిగేవాళ్ళు వాచ్ కనిపెట్టేలాగా. నేను ఆ ఇంటెన్షన్తో దిగలా, నాకు అసలు ఇంటెన్షన్ లేదు. పాస్టర్ గారు ఇచ్చారు కాబట్టి పెట్టుకున్నాం, చేతుకుంది. ఆ డీజిల్ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ కూడా మనకు తెలియదు, పెట్టుకున్నాం, ఫైన్ అయిపోయింది. ఇప్పుడు వాడికి ఏమంట నా చేతుకున్న వాచ్, బట్ వాడు నన్ను ఎలా మానసికంగా తప్పకుండా చెప్పనా. ఇప్పుడు ఆ వాచ్లు పట్టినప్పుడు ఆ ఫోటో ఏం చేశారు అంటే వాడు లేడు, అప్పుడు నేను నానే ఉన్నాం. ఇప్పుడు వాడు వచ్చి అంటాడు, ఏం చేశారు ఇప్పుడు దాని ఫోటోలు దిగమంటే చూపించడం, చూపిస్తే భలే దిగలు ప్రతి దాంట్లో వాచ్ వచ్చేలాగా అంటున్నాడు. అంటే లోకము తమకున్నది ఎక్స్పోజ్ చేసి, తమకున్నది చూపించుకుని, లోకము ఇతరులు ఆకర్షించి అందులో అతిశయపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది కూడా సాతాను తంత్రమే. జాగ్రత్త. ఏమండి, నేను అంటున్నాను, అందము హృదయ సంబంధమైనది చాలా, అందము హృదయ సంబంధమైనది కాదా? లోకానికి అందంగా కనిపించడానికి ఎన్ని తాపత్రయాలు పడతా ఉంటారో నాకు అర్థం కాదండి. ఎంత తాపత్రయ పడతా ఉంటారు మీరు నమ్మండి. 8th క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ ఒక ఆయన చెప్పాడు, పౌడర్ రాస్తే ఇక్కడ ఉండే హోల్స్ ఉంటాయి చూడండి, మనకి ఏమిటిది అది, సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి చూడండి, ఈ హోల్స్ పూడుకుపోతాయి, దానివల్ల మీ స్కిన్ ఇంకా పాడైపోద్దని చెప్తే 8th క్లాస్లో మానేసా నేను. స్తోత్రం చెప్పు. మా అమ్మకి ఎప్పుడు అందంగానే కనపడతాను నేను, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. మా అమ్మకి ఎప్పుడు అందంగానే కనపడతాను నేను, లోకానికి అక్కర్లేదు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు కన్నా మా అమ్మకి అసహ్యంగా ఉంటేనే కదా బాధ. మా అమ్మ ఎప్పుడూ మోసుకునిద్ది నన్ను చూసి. స్తోత్రం చెప్పు. నా కొడుకేంటి నిద్ది చాలా, ఇంకెవరో చూపించాలి అందం, మొత్తం మాంసమే చర్మం ఏముంటుందండి ఇక్కడ. ఏమండి, మొన్న ఎవడో ఏదో ఇన్స్టాలో పెడుతూ ఫౌండేషన్ అంటున్నాడు. ఫౌండేషన్ అంటే నాకు తెలిసింది ఇది. ఆగు తల్లి, నాకు తెలిసిన ఫౌండేషన్ అంటే ఇది. ఏది, ఇల్లు కట్టేటప్పుడు వేసేది ఫౌండేషన్. ఆడు ఫౌండేషన్ క్రీమ్ అంటే తీసాడు. ఇదేంట్రా, నాకు తెలియదు ఆ చరిత్ర అంతా. అప్పుడు అది ఫౌండేషన్ అంట. ఏమంటే తర్వాత 100 చెప్పాడు. ఏమండి, నాకు అనిపించింది, ఎందుకు అవసరమా? ఎవరు చూపించాలి నీ అందం? ఏమండి, జాగ్రత్త. వాడే కాస్మోటిక్స్లో ఉన్న ఆ కెమికల్స్ వల్ల స్కిన్ క్యాన్సర్లు వస్తే జాగ్రత్త. నేను మిమ్మల్ని భయపెట్టి మానిపిస్తాక చెప్పట్లే వ్యవహారాలన్నింటినీ. నేను న్యూస్లో చూపిస్తాను మీకు, తర్వాత రండి చూపిస్తాను. నువ్వు వాడే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి నువ్వు వాడే బాడీ స్ప్రేల వరకు వాటిలో విపరీతమైన కెమికల్స్ వాడతారు. నేను కొనుక్కుని వాడుకోగలను బాడీ స్ప్రే, స్టిల్ వాడిన ఇప్పటికీ. బాడీ స్ప్రేలో ఉన్న కెమికల్స్ ఎఫెక్ట్ ఏంటనంటే ఏమండి,
మగవాళ్ళలో ఉన్న మగ సామర్థ్యం, ఆడవాళ్ళలో ఉన్న ఆడవాళ్ళ సామర్థ్యం తగ్గిపోతుంది అన్నమాట. మీరు చెబితే ఓవర్ అనుకుంటారు, బట్ నేను చూపిస్తాను ఇవన్నీ. స్తోత్రం చెప్పు. అందంగా కనపరుచుకోవాలనే ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాడే నెయిల్ పాలిష్లో ఉన్న ఆ పవరు ఆ నెయిల్ లోపల నుంచి స్కిన్ లోపలికి వెళ్ళి పాడైపోద్ది. నువ్వు వాడే మెహందీలో ఉన్న పవరు నీ స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళి బ్లడ్లో కలిసిపోద్ది. ఏం చిన్నతనంగా ఉందనుకున్నావు. నేను నీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను. నువ్వు అందంగా కావాలని ఎట్లయినా సావు పర్లేదు, నీ కర్మ అది. బట్ ఎందుకు? ఏమండి, మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఆ చైనాలో ఆవిడ అక్కడ ఏంటిది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరా, ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అంట, రీల్ చేస్తుంది. కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆ రీల్ చేస్తున్నప్పుడు అది వేస్తారంట కదా, దాన్ని ఏమంటారు, ఏదో ఏదో ఫిల్టర్ పోయి ఒరిజినల్ కనబడిపోయింది. 2 seconds 1.3 million ఫాలోవర్స్ పోయారు. చూసారా న్యూస్? చూసారా మీరు? నాకు వేటు ఉందిలేండి, పద్దాక న్యూస్ చూసుకుంటూ కూర్చుంటే ఖాళీ ఉంటే అందులో వచ్చి ఆశ్చర్యపోయాను అన్నమాట. 2 seconds ఒరిజినాలిటీ కనపడింది. అంత ఫిల్టరేనంట. ఏంటి లోకం ఎటుపోతుంది? లోకం ఎటు పరిగెడుతుంది? ఏముంది అందంలో? ఏమండి, ఒక్కొక్కళ్ళకి మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ వీడియోస్ ఫాలో అవడానికి నెల 300-400 కట్టి యూత్ వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఏమి ఉపయోగం నాకు తెలియదు. అడుక్కునే వాడికి ఇచ్చిన వాటి దీవిత్తే నీకు ఆశీర్వాదం వచ్చింది. నిజమండి. ఈ మధ్య ఏదో డబ్బులు పెట్టారన్నమాట వాటికి 370 రూపాయలు 420 రూపాయలు ఎంత ఉందన్నమాట. 16,000 మంది కొట్టారన్నమాట ఒక అమ్మాయికి. ఏం లేదు, అదంతా వాళ్ళంతా చూపించద్దు అనమాట ఆ వీడియోస్ చేసుకుంటా. జాగ్రత్త, లోకములో ఒక డంబం ఉంది. నన్ను చూడు, నా సోకులు చూడు అని చెప్పని. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని డంబాలు ఉన్నాయి. ఒకరికి ఏమండి, నా ధనము చూడు, నా సామర్థ్యం చూడు, నా ప్రార్థన చూడు, నా తీరు, ఏదో ఒక డంబం ఉంది. డంబము సాతాన్ యొక్క తంత్రము. జాగ్రత్త. వీరిని ఇక్కడ ఇజ్రాయేలీనేమో ఆ స్థలములో వ్యభిచారం అనే తంత్రంతో పడవేశాడు. ఇక్కడ 11వ అధ్యాయంలో వీరినేమో చెల్లాచెదురు చేస్తాడు, పేరు సంపాదించుకోవాలి అనే తంత్రంతో. తంత్రగొండి సాతానుగాడు. హల్లెలూయా. వాడు తంత్రిగాడు. పేర్లు గీర్లు వద్దు. ఆడెవడో బండి మీద ఎక్కి 80 లోడితే వీడియో తీపించి బండి మీద ఎక్కి పోనెత్తున్నాడు. వాడు బైక్ మీద ఎక్కి నుంచి పోనెత్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ వీడియో తీసి పెడితే వేలలో లైక్లు చేస్తారండి. ఇదేం కర్మ పట్టిందో సొసైటీకి. ఏమండి, చాలా పక్క దేశాల్లో సైన్స్ అని టెక్నాలజీ అని చెప్పిన వాళ్ళు దూసుకుపోతుంటే ఏం దరిద్రం పట్టిందో ఈనాటి ఏమండి మన దేశపు యువతకి. ఏంటో పని మళ్ళీ క్రైస్తవ బిడ్డగా నీవు ఉన్నప్పుడు లోకానికి ఒక మంచి మాదిరి ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండగలగాలి. నీకు ఎలాంటి సామర్థ్యం ఉన్నా, నీకు ఎలాంటి అందం ఉన్నా, నీకు భౌతికంగా అందం ఉన్నా, భౌతికంగా ధనం ఉన్నా, ఆత్మీయంగా తలాంతులు ఉన్నా, నువ్వు ఎంత దాగి ఉంటే దేవుడిని అంత హెచ్చించేవాడిగా ఉంటాడు. ఏ పని చేద్దామనుకున్నా ఆ పని దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పు. వీళ్ళు ఇక్కడ మనము దేవుని కొరకు మందిరం కడదాము, దేవుణ్ణి బట్టి గోపురం కడదామని చెప్పని రాలేదండి. వీళ్ళందరూ మనం పేరు సంపాదించుకున్నారండి అని చెప్పని, ఆకాశంలో లుచ్చినేసి దేవుణ్ణి కలుసుకున్నారండి అని చెప్పని వీళ్ళు ఇక్కడ బాబేల్ని కట్టడం మొదలు పెట్టారు. దేవుడు చూశాడు నా చిత్తం కానిది చేస్తున్నారు, పేరు సంపాదించుకుంటా చేస్తున్నారని చెప్పని దేవుడు అనుమతించాడు. ఇక్కడ పేరాస కలిగిన వాడిని దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. దేవుని యందు నమ్మకం ఉంచిన వాడిని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. హల్లెలూయా. తాపత్రయ పడుకో, తపన పడుకో. నా దగ్గర ఈ సామర్థ్యం ఉంది, లోకానికి చాటి చెప్పాలి, తపన పడుకో, తాపత్రయ పడుకో. తగిన సమయమున నీ సామర్థ్యం ఏంటో, నీ దమ్మేంటో దేవుడు లోకానికి చూపిస్తాడు. యోసేపును అందరూ కూడా ఏమండి అన్నం పెట్టిన యజమానురాలను పాడు చేసిన వ్యక్తి అని చెప్పని నిందేశారు. ఆత్మీయులు ఎప్పుడూ కూడా వీటిని పట్టించుకోరు. నేను చెప్తున్నా కదా, అదొక తంత్రం, నిందొక తంత్రం. యోసేపు మీద నిందేసినప్పుడు జైల్లో కూడా హ్యాపీగా ఉన్నాడు తప్ప పక్కనోని పిలిచి నువ్వు చెప్పు ఏమన్నా న్యాయమా, నేను వెళితేనే కదా వాడికి ఆశీర్వాదం వచ్చింది, నేను వెళ్ళిన తర్వాత కదా వాడు అంత
దీవించబడ్డాడు, అలాంటిది ఆ యజమాని నా మాట నమ్మొచ్చా? ఏమి కోటాలు పెట్టలా, ఎవరికి ఫోన్లు చేయలా, ఎవరి సింపతి కోరుకోలా, ఎవరి ఇంప్రెషన్లకి పడిపోలా, నింపాదిగా ఉన్నాడు. ఆన్ ఫైన్ డే యోసేపు యొక్క నిర్దోషత్వాన్ని, యోసేపు యొక్క సామర్థ్యాన్ని, యోసేపు యొక్క నీతిని దేవుడు రుజువుపరిచాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, పేరాశ అనే దాని మూలంగానో లేకపోతే నిందల మూలంగానో వాడి దగ్గరకు వచ్చినప్పుడు మనుషులు ఇచ్చిన సర్టిఫికేటే కాదు, మనుషులు వేసిన నింద నీ జీవితానికి నిందేం అయిపోద్దు. దేవుడు ఒక రోజు నేను నిలబెడతాడు, దేవుడు ఒక రోజు నీ దోషత్వం చూపిస్తాడు. కొన్నిసార్లు మనుషులు ఏమన్నా మన మీద నిందలేస్తాడు, రుజువుపరుచుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరన్నా రుజువుపరచమని అడిగినా ఆ అవకాశం కూడా ఉండదు. అలా బ్లాక్ అయిపోయి ఉంటాం, అలా కార్నర్ చేయబడిపోయి ఉంటాం. ఫైన్, నువ్వు నిజంగా నిర్దోషవా, దేవుడు చూసుకుంటాడు. దాని విషయంలో కృంగిపోయి భక్తికి ప్రార్థనకి దూరం అయిపోయి ఏమండి నువ్వు దుష్టుని చేత అంతరంగంలో బలహీనమైన వ్యక్తివి కావద్దు. దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కనపరుచుకోవాలనే తపనతో ఏమండి పేరు సంపాదించుకోవాలనే తపనతో దేవునికి దూరం అయిపోయి అంతరంగంలో బలహీనుడివి కావద్దు. ఇక్కడ వీళ్ళు పేరు సంపాదించుకున్నాం అనే వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి వారి భాషలో తారుమారు చేస్తాడు. దేవుడు దీవించాడా? దేవుడు ఒప్పుకున్నాడా? కాదండి, ఒప్పుకోలేదు. కొంతమంది మనుషులు కనబడినట్లుగా చేస్తారు. అందుకే మత్తయి సువార్తలో చెప్పాడు, నువ్వు ప్రార్థన చేస్తే రహస్యంగా చేయి, నువ్వు ఉపవాసం ఉంటే రహస్యంగా ఉండు, నువ్వు నీతి క్రియలు చేస్తే రహస్యంగా చేయి. చెప్పాడా? చెప్పలేదా? కుడి చేతితో చేస్తే అడని చేతి తెలియకుండా చేయి. ఏమండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీలో బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ సంగతి నాకు తెలియదు. నేను బాగా ప్రార్థన రాని వాళ్ళకి ఎవరికో మైకిచ్చి ప్రార్థన చేయమంట. నీ అంతరంగంలో నుంచి సాతాను గడు ఏం చెప్తాడు చెప్పనా? ఆడేం ప్రార్థన, అదే పాస్టర్ గారు నీకు మైకిచ్చుంటే ఎంత చక్కగా చేస్తావు తెలుసా, వాడిని అంతరంగాన్ని అలా కొల్లబడుతూ ఉంటాడనమాట. నీకు అనిపించింది మా పాస్టర్ గారికి ఏమీ తెలియదు అంటే పద్దాక వాళ్ళకి ప్రార్థన ఎత్తాడు, మాకివ్వచ్చుగా, ఎందుకు నీకు ఏ ప్రార్థన దేవుడు జవాబిస్తానని చెప్తున్నాడు. మరి ఎందుకు ఆరాటం మాత్రం? దాక్కునుండు, సమయం వచ్చినప్పుడు నువ్వేంటి సామాజిక ప్రపంచం దేవుడు చూపిస్తాడు. నీ ప్రార్థన అంటే దానిలో శక్తి ఏంటో. హల్లెలూయా. రహస్య ప్రార్థనలకు ఉన్న దమ్ము బహిరంగ ప్రార్థనలకు ఉండదు. ఇదంతా వింటున్నారని తప్పకుండా వింటున్నారని చేస్తాం. ఇంతమంది ఉన్నారు వింటున్నారు అని చేస్తాం. రహస్యంగా చేస్తావు చూడు, అది యథార్థమైన ప్రార్థన. ఏమండి ఉపవాసం ఉన్నప్పుడు అంటే రహస్యంగా ఉండు. నీతి క్రియలు చేస్తే రహస్యంగా చేయమన్నాడు. తెలియనివ్వకూడదు. 10 మందికి చాటి చెప్పకూడదు. 10 పైసలు దానం చేసి 10 రూపాయలు ప్రచారం చేస్తారు కొంతమంది. ఇవన్నీ కాదండి. ఈ రాత్రి నా మాట చాలా చాలు. సాతాను తంత్రముల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఆశలు పుట్టించడం. అది ధనం మీద కావచ్చు, శరీర సుఖం మీద కావచ్చు, పేరాశ, పేరు సంపాదించుకునే తాపత్రం. ఏది చెయ్యి, ఇది చేస్తే దేవునికి మహిమ వచ్చిద్దా రాదా అనేది చూడాలి తప్ప, ఇది చేస్తే నన్ను గుర్తుపెట్టుకునేలాగా ఉంటుందా కాదు. నేను అంటున్నాను, నువ్వు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటే దేవుడే ఒక రోజు నేను గొప్ప చేస్తాడు, దేవుడే ఒక రోజు నేను హెచ్చిస్తాడు, దేవుడే ఒక రోజు నేను సింహాసనం మీద కూర్చొని పెడతాడు. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అంతరంగ పురుషుల్లో బలము కలిగి జీవించాలని చెప్పని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతాం. అంతరంగంలో నువ్వు బలము కలిగి జీవించాలంటే సాతాను తంత్రాలన్నీ కూడా ఎరిగి వాటిని తప్పించుకుని వాటిని ఎదిరించే సర్వాంగ కవచం ధరించుకునే బిడ్డగా నీవు తప్పక ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు వీళ్ళు వచ్చారు శిష్యులు, ఈ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం, నువ్వు వెళ్ళగొట్టేవేంటి ప్రభువా, నువ్వు కొండ దిగొచ్చే వరకు మేము దెయ్యంతో పోరాడాం, మా వల్ల అవలా, నీ వల్ల ఎందుకు అయింది అని అడిగితే ప్రభు అక్కడ జవాబు చెప్పాడు, ఇలాంటివి పోవాలంటే ఉపవాస ప్రార్థనతో పోతాయి. నీ కుటుంబంలో సాధారణంగా నన్నెత్తుని కూర్చొని ఆడుతున్నాడని తెలిసినా ఉపవాసం ఉండవే, కుటుంబంగా కడుపు కట్టుకుని చేయబట్టుకుని ప్రార్థన చేయవే. వాడు తంత్రగాడ ఇంట్లో అంతగా పనిచేస్తుంటే వాడిని జయించడానికి నువ్వు చేయాల్సిన పని చేయకపోతే ఎలాగా? నీకు ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపవాస ప్రార్థనలో ప్రభావం ఉంది, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. హల్లెలూయా. ఈరోజు శక్తిహీనులుగా మారుతున్నామనంటే అదే ప్రార్థన లేకే. ఈ రోజున బలహీనులుగా అయిపోతున్నామంటే ప్రార్థన లేకే.
స్తోత్రం చెప్పు. వాళ్ళు పాపం అప్పుడు బలహీనులుగా ఉన్నారు. ఆ మాటను వారు అర్థం చేసుకోలేకపోయారులే కానీ, వారిలో అప్పుడు ప్రభావం లేదులే కానీ, ఎప్పుడైతే నిజముగా వారు మార్పు అడగదిలో కనిపెట్టి ప్రార్థన చేశారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారిని నిజముగా నింపాడో, వారు ఎలా మార్చబడ్డారయ్యా అనంటే, వారి నీడ పడినప్పుడు కూడా చచ్చిన వారు లేసే అంతటి శక్తితో దేవుడు వారిని నింపాడు. హల్లెలూయా. ఏంటి వ్యత్యాసం? ఆ రోజు చేయలేంది ఈరోజు ఎలా చేశారు? నేను చెప్తున్నాను, గడిచిన దినములలో నీవు ఆత్మీయ జీవితంలో బలహీనుడుగా ఉన్నవేమో, అలా ఉండడానికి దేవుడు పిలవలా నిన్ను. అలా ఉన్న దేవుడు సమర్థించే దేవుడు కాదు. నీ అంతరంగ పురుషుల్లో బలము ధరించుకోవడానికి తన ఆత్మ సహాయం మనకి ఇస్తున్నాడు. ఆయన ఆత్మల వల్ల బలపరిచే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకండి? ఈ లోకంలో మన శక్తి చాలని చోట ఏమండి ఆయన ఆత్మ సహాయము మనల్ని. చూడండి, మీకు ఒక సంగతి చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం నుంచి కింద చదివి పెట్టండి. ఆమె మృతినందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమార్ని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఇజ్రాయెల్లో నుంచి ఏం పోయిందంటండి? ఈ రోజున సంఘాల్లో నుంచి, దేవుని బిడ్డల కుటుంబాల్లో నుంచి దేవుని ప్రభావం పోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. లేదు, పోయింది. సరే, ఇక్కడ ఎందుకు పోయిందో చెప్పనా? అదంతా ఇప్పుడు మొత్తం రెఫరెన్స్లు తీసి నేను చెప్పలేను, జాగ్రత్త. ఆనాటి ప్రధాన యాజకుడు ఏలీకు 2 కుమారుల్లో హోప్ని ఒకరు, ఫినెహాస్ ఒకరు. ఒకటో మనుషుడు కాదు, వాళ్ళు మళ్ళీ యాజకులు, సేవకులు, చెప్తున్నా కదా. సరే, ఇప్పుడు ఏంటి వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి ఎరగల, అన్నాళ్ళు సేవ చేస్తున్న దేవుడికి వారికి వ్యక్తిగత అనుభవం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన బలి అర్పణలు ఏమనకు ఉన్న ఆ ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ మాంసం ఉడుకుతూ ఉన్నప్పుడే కొవ్వు కూడా దహించక మునిపే వాళ్ళు ముండ్ల కుంకులతో మాంసం తీసుకునే వాళ్ళు కొవ్వు పట్టుకునేవాళ్ళు, వాళ్ళని పోషించుకునేవాళ్ళు, వారు తినేవాళ్ళు. అది చాలన్నట్లు సమాజ పరిచర్యకు వచ్చే ఆ స్త్రీలతో వారు పాపం చేశారు. చూడండి, ఇలాంటి సందర్భాల్లో దేవుడు 1-2 సార్లు గద్దించాడు. సమూయేలుతో చెప్పాడు ఎన్ని జరిగినా వాళ్ళ హృదయం కఠినం అయిపోయింది, వాళ్ళు వినలా. గుర్తుపెట్టుకోండి. అదే సందర్భంలో అటు పక్కన ఫిలిస్తీన్లు, ఇటు పక్కన ఇజ్రాయేలు యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లు యుద్ధం జరుగుతుంది. మాట వినండి. యుద్ధం జరుగుతున్నప్పుడు మొదటి ప్రయత్నంలో ఇజ్రాయేల్లో ఓడిపోయారు. మనం అర్థం చేసుకుంటే మొదటి రౌండ్ అనుకోండి. మొదటి రౌండ్లో వీళ్ళు ఓడిపోయారు. సరే, ప్రతి యుద్ధము కూడా సాయంత్రం చీకటి పడంగానే ఆపేయాలి, రాత్రుల పూట యుద్ధం చేస్తాను కావద్దు. సో ఈ మొదటి రౌండ్లో ఓడిపోయేటప్పటికి వీళ్ళు సెకండ్ డే ఏం ప్లాన్ చేశారంటే, ఇట్లా వదిలే మనం పని చేద్దాము, గుడారంలో ఉన్న మందసాన్ని పట్టుకొద్దాము, మన దేవుడు వస్తే మన మధ్యకి మనం గెలుస్తాము అని చెప్పని మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు మందసంతో పాటుగా ఎవరు వచ్చారు? హోప్ని ఫినెహాస్ వచ్చారు. హోప్ని ఫినెహాస్ వచ్చినప్పుడు వీళ్ళు ఆర్పాటంతో కేకలు పెట్టారంట. మన దేవుడు మన మధ్యలోకి వచ్చి ఆర్పాటంతో కేకలు పెట్టారు. ఆర్పాటంతో కేకలు పెట్టేటప్పటికి అటుపక్కన ఉన్న ఫిలిస్తీన్లు గుండెలు అదిరిపోయినాయి. ఏంట్రా, నిన్ను ఓడిపోయిన దెబ్బ కొట్టాం, అయినా వాళ్ళు అంత ఆర్పటిస్తున్నారంటే ఈ సమాచారాలు అందించాలంటారుగా. వాళ్ళు చెప్పారు, వారి దేవుడు వారి మధ్యకు వచ్చాడంట, వారి దేవుని మందసం వారి మధ్యకు వచ్చిందంట అని చెప్పారు. వీళ్ళు బెదిరిపోయారు. అయినప్పటికీ వాళ్ళలో ఒకటి చెప్పాడు, వాళ్ళే మీకు దాసులైనట్లుగా మీరు ముందు ప్రిపేర్ అయ్యి వాళ్ళు మనకు దాస్తున్నంత ధైర్యంతో వెళ్ళి వారిని గెలవండి అని చెప్పారు. బాగుంది. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఆ జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, మందసాన్ని పట్టేసుకున్నారు. మందసంతో పాటు వచ్చిన హోప్ని ఫినెహాస్ని చంపేశారు. మందసం ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయింది. ఓడిపోయారు. మందసము పట్టుకెళ్ళిన ఎందుకు ఓడిపోయారు? నీకు అర్థం ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరికో మనలో కొత్తగానో లేకపోతే పాతగానో ఉన్న ఒక వ్యక్తికి చీకటి ఆవరించినప్పుడు కామన్గా చెప్పే డైలాగులు ఏంటి చెప్పనా? బైబిల్ తీసుకుని
ఈ బైబిల్ ఎట్టి ఒకటి నా దిత్తం మళ్ళీ పెట్టలేదు. బైబిల్ తీసుకుని నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయ. ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ? వాళ్ళు మందసమే పట్టుకెళ్ళారు. దేవుని చేతితో రాసిన పలకలే అందులో ఉన్నాయి. పరలోకం నుంచి కురిసిన మన్నా అందులో ఉంది. ఇంకా ఆరోని చిగురించిన కర్ర అందులో ఉంది. ఇప్పుడు పేద పోటుకల్లాగా బయలుదేరి ఇది పెట్టి ప్రార్థన చేస్తే ఇందులో శక్తి ఉందా? ఇందులో శక్తి ఉందా? మాట్లాడాలి. ఇందులో శక్తి లేదు. ఇంకొకరు అంటారు నోరు పగలు తీసి నూనె పోయి, నూనెలో శక్తి ఉందా? ఏమండి, నేను ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు ఏం చూశారు మీరు? మరి ఏమండి, నాలో శక్తి ఉంటే చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు నాలో శక్తి ఉంటే అది పోయింది. ఇక్కడ ఇజ్రాయిల్ ఎందుకు ఓడిపోయారు అయ్యానంటే మందసం పట్టుకెళ్తే అవలా, మందసంలో ఉన్న ఆజ్ఞలను అతిక్రమించిన వారుగా ఉండి, మందసంలో ఉన్న వాక్యమును వెంబడించిన వారుగా ఉండి, వాక్యానికి లోబడిన వారై ఉండి వాళ్ళు మంచాన్ని పట్టుకెళ్ళారు. కొంతమంది అంట చెడు కథలు రావద్దని చెప్పని తల్లగర పెట్టుకుంటారంట. పరిశుద్ధ మండలేగాలి ఏమి రావద్దు? చెడు కళ్ళలు రావద్దని తల దగ్గర బైబిల్ పెట్టుకుంటారంట. ఎందుకు రెండు బైబిల్ కలిపి దుండుగా చేపించేసుకుని ఏమన్నా చక్కగా పెట్టేసుకోదాన్ని. ఇది పిచ్చి పనులు. కాకపోతే నీ తలంపులు బాగుంటే, నీ ఆలోచనలు బాగుంటే, నీ ఉద్దేశం బాగుంటే, ఏమండి రాయిని తలగడగా చేసి పడుకున్న చోట దేవుడు వచ్చి దర్శించి వెళ్ళాడండి. ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఎవరో నేర్పించుంటారులేండి. మళ్ళీ బాధపడతారు. బట్ వాటిలో ఏమి ఉండదు. వాస్తవం చెప్తున్నా, వాటిలో ఏమి ఉండదండి. నిజం, వాటిలో ఏమి ఉండదు. అక్కడ మందసమే పట్టుకెళ్ళినప్పుడు, ఆర్పట్టించినప్పుడు, మందసము దేవుని బలసూచకమైన మందసమైనప్పుడు, మందసము దేవుని సన్నిధికి సూచనగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి వారి మధ్య, దేవుని బలం వారి మధ్య ఉంటే మరి అక్కడ యుద్ధంలో జయం ఎందుకు రాలా? ప్రభావం ఉండాలి. ప్రభావం లేదు, పోయింది. ఎందుకు ప్రభావం పోయింది? ఎవరు దేవుని నీతిని వెంబడిస్తారో, ఎవరు దేవుని వాక్యమును పాటిస్తారో వారిలో దేవుని ప్రభావం పనిచేస్తారండి. హల్లెలూయా, స్తుత్రం చెప్పు. ఇదే ఇజ్రాయేలీలు మందసం కూడా పట్టుకెళ్ళక్కర్లా. జాగ్రత్తగా మందసం కూడా పట్టుకెళ్ళక్కర్లా. చూడండి, మందసం దాకా వెళ్ళారు. మనము గొలియాత్ దగ్గర యుద్ధం చూసుకుందాం. గొలియాత్ దగ్గర యుద్ధం చూసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఎలియాబు గురించి విన్నారా? దావీదు పెద్దన్న గురించి విన్నారా? ఎలియాబు గురించి. సమూయేలు లాంటి ప్రవక్త చూసినప్పుడు ఆశ్చర్యపోయి, ఇజ్రాయెల్ రాజు ఇలాంటాడు, ఆ బాడీ ఏంటి, ఆ 8 ప్యాక్ స్ట్రక్చర్ ఏంటి, మోపులు ఏంటి, ఏమండి అవన్నీ చూసినప్పుడు బా ఇలాంటి వాడు రాజు అవ్వదు అన్నాడు. ఏసీ అన్నాడు, ఏ పైరూపం చూడు మాక. బట్ పైరూపం ఎట్లా ఉంది? ఇప్పుడు నేను జాగ్రత్త చెప్పు. ఇప్పుడు దావీదు వచ్చాడు, వాడిని చూస్తే ఎంత ఉన్నాడు. ఆ గొర్రెల దగ్గర నుంచి వచ్చినా అస్సలు అనట్లా. సౌలు అంటాడు, సరే నువ్వు ఎల్లగానిలే కానీ కట్టుకోరా, విశ్వాసం ధర అటకారంగానా, ఎల్లగానిలే అసలు ఈ కట్టుకో ఒకసారి చూద్దాం అంటున్నాడు. ఈ కత్తిలో వీటిలో ఏం లేదు. నాలో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. నాకు తోడే ఉన్న దేవుడు ఎలుగుబంటి మీద సింహం నాకు జయమిచ్చాడు. నేను భౌతికమైన శక్తి కలిగిన వాడిని కాకపోవచ్చు, నేను భౌతికమైన బాహ్య పురుషుడు యందు కండలు తిరిగిన వాడిని కాకపోవచ్చు, నేను నా దేవుని పేరట వెళ్తున్నాను. ఇప్పుడు మందసం పట్టుకెళ్ళిన రాని జయము ఒక మనిషి వెళ్తే ఎందుకు వచ్చింది? వాడిలో దేవుడు ఉన్నాడు. వ్యత్యాసం మీకు అర్థమైందా? అర్థమైందండి? కాబట్టి నువ్వు బైబిల్ ఎంత పెట్టి ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే బైబిల్ తల కింద పెట్టి పడుకుంటున్నావు, వీటిలో కాదు. పవర్ నీలో ఉండాలి. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎప్పుడైతే పాటిస్తావో నీకు తెలియకుండానే నీ అంతరంగ పురుషుల్లో శక్తిమంతుడు అవుతావు. నువ్వు నిత్యము ఏమండి కనీసం వారంలో ఒక రోజు ఉపవాసం ఉండి నీ ఆత్మీయ బలహీనతల కొరకే దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటావో, ఆ ప్రార్థన దేవుని ఆత్మ సహాయం మూలంగా నీ అంతరంగ పురుషుల్లో బలం పొందుకున్న వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. చాలా మంది స్త్రీలు ఉంటారు మన మధ్య. నేను అంటున్నాను, నీకు చదువు లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకపు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టిద్దంట. ఎవరు కడతారండి? మనం శుక్రవారం శనివారం ప్రార్థన చేస్తుంటే అయ్యా ఏదన్నా మాట్లాడయ్యానంటే 2-3 సార్లు ప్రభు ఇదే అంటున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టిద్ది. ఎవరు కడతారు? ఎవరికి కావాలి జ్ఞానం? ఎవరికైతే అటు తీసుకోండి. కానీ నా మాట జాగ్రత్తగా విను. చదువు ఇల్లు కట్టదు, డబ్బు ఇల్లు కట్టదు.
ఒక కుటుంబం బంధం నిలవాలంటే పురుషుడి చేతుల్లో కూడా లేదు. స్త్రీ జ్ఞానవంతురాలై ఉండాలి. ఏ జ్ఞానము? నేను MBA చేశానండి అక్కర్లా, నేను 10th క్లాస్ అండి అక్కర్లా, ఇవి కాదు. పరలోకము నుంచి దేవుడిచ్చే జ్ఞానము, అంతరంగంలో ఉండే జ్ఞానము. ఆ జ్ఞానమే నీ కుటుంబాన్ని కట్టే బలం ఇచ్చింది. అంతరంగ పురుషుల్లో జ్ఞానమే బలం. హల్లెలూయా. రోజున మనలో ఎవరన్నా ఒకళ్ళ జ్ఞానం లేకుండా ఉన్నారేమో. యాకోబు పత్రికలో అడిగాడు జ్ఞానం అంటే ఎగ్జామ్స్ రాసే పిల్లలకు మాత్రం ఇచ్చేది కాదు. దీన్ని తీసుకెళ్ళి స్కూల్ పిల్లలకి అంట కట్టేశారు అచ్చంగా. జ్ఞానం అన్నప్పుడు ఎవరికి అంట కట్టారండి? ఈ చిన్న చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి, వీళ్ళకి అంట కట్టేసేస్తున్నారు జ్ఞానం అంటే. కాదు. పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఒకటి ఉందంట. అది పవిత్రమైందంట, అది పరిశుద్ధమైందంట, సులభంగా లోబడిద్దంట, హాని చేయదంట, అపకారం మనసులో పెట్టుకోదంట. జ్ఞానం ఒకటి ఉంది. యాకోబు 3:19 ఎక్కడ ఉంటుంది, వచ్చిన తర్వాత చదువుకోండి. 3:12 ఎక్కడ ఆ ఏరియాలో ఉంటుంది, తర్వాత చదువుకోండి, అక్కడ ఉంటుంది జ్ఞానం. ఏమండి నేను అంటున్నాను, నువ్వు బయటికి లోకానికి చదువు లేని వ్యక్తివైనా, ఏమండి నేను జాగ్రత్త చెప్తాను. మా పాస్టర్ గారు చదువులేని, మా పాస్టర్ గారు చదువులేని వాళ్ళే. పాస్టర్ గారు చదువులేని ఆవిడే. 2-3 క్లాసులు చదివారు ఆ మహా అయితే ఏమండి మా పాస్టర్ గారు ఒకప్పుడు ఎక్కడన్నది ఏరియాది, అక్కడ ఒక షాప్ బయట గేట్ కీపర్గా పనిచేసేవాడు. షాప్ బయట వెళ్ళిపోయే వాళ్ళని బట్టలకి కొనుక్కుంటాకు లోపల రమ్మని చెప్పని పిలిచే వ్యక్తి అనమాట. సేవకుడు మా పాస్టర్ గారు ఇద్దరు కుండ మార్పిడి పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్ గారు వెళ్ళి పెళ్లి చేశాడని చెప్పని మా పాస్టర్ గారు అప్పటికే దేవుడిని నమ్ముకున్నప్పుడు మా పాస్టర్ గారు ఒప్పుకోలే. ఆశ్చర్యంగా ఒప్పుకుంది, బోధకాలు స్వస్థత పొందుకుందని అంతా అయిపోయింది. వన్ ఫైన్ డే వాళ్ళు ఏ ఆదివారం మానకుండా 3 పిల్లలను సైకిల్ వేసుకుని, ఏమండి ఎక్కడో చర్చికి 4 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చేవాళ్ళంట సైకిల్ మీద. వాళ్ళు చెప్తున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట, ఎంతకాలం నువ్వు గేట్ కీపర్గా, ఎంతకాలం ఈ పనులు మనం చేసుకుంటాం, ఒక పని చేద్దామా, మనమే వ్యాపారం మొదలెడదామా. ఏం మొదలెడతాం? మనమే వ్యాపారం మొదలెడదామా. అయ్యిద్దులే మా పాస్టర్ గారు, అయ్యిద్దులే నువ్వు నేను వ్యాపారమే చేస్తే అది ఏ మట్టిపోలు అయ్యిద్దులే అని చెప్పని, ఏమండి పాస్టర్ గారు అలా చెప్పారంట. చెప్పిన తర్వాత నా మాట చెప్తానండి, పాస్టర్ గారు మాత్రం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకుని, ఏమండి చేసేదని చెప్పని 10,000 అప్పు చేసి మొదలెట్టిందంట. 10,000 అప్పు చేసి మొదలెట్టిందంట. నా మాట జాగ్రత్తనండి, పిల్లల్ని పెంచిన విషయంలోనే కానీ, ఆ జాబుని లేదా ఆ షాప్ని హ్యాండిల్ చేసిన విధానంలోనే కానీ ఆవిడ పర్ఫెక్ట్ అండి. ఆ విషయంలో మాత్రం రిమార్క్ పెట్టలేం. ఎక్కడదా జ్ఞానం? చదువు లేదు, దేవుడే ఇచ్చాడంట ఆ జ్ఞానం. 3-4 సంవత్సరాల క్రితం ఆవిడకి హెల్త్ బాగోకపోతే, హార్ట్ ప్రాబ్లం ఉంటే CMC హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్కాన్ కని చెప్పి బయట కూర్చుంటే నన్ను కూర్చోబెట్టి ఎన్ని మాటలు చెప్పిందో ఆశ్చర్యపోయాను. ఎన్ని మాటలు! ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? దేవుడిస్తాడు. ఆ జ్ఞానంతో ఏమంటే 3 పిల్లలు కోటేశ్వర్లే. అలా పెంచింది. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ రోజు సినిమా హాల్కే కానీ సినిమాకి కానిపోయిన వాళ్ళు కాదు. అలా పెంచింది. ఎక్కడి నుంచి వచ్చేది ఆ జ్ఞానం? బిడ్డలు అంత కంట్రోల్గా పెట్టుకుంటాకి ఎక్కడి నుంచి వచ్చేది ఆ జ్ఞానం? వాళ్ళు షాప్ అమ్మేసినప్పుడు ఆ షాప్ వాల్యూ ఇక్కడ నుంచి 18 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 18 సంవత్సరాల క్రితం వాళ్ళు అమ్మేసిన షాప్ వాల్యూ 50 లక్షలు విలువండి. 50 lakhs అనమాట అమ్మేసింది. 10,000 అప్పు చేసి మొదలుపెట్టిన వ్యాపారాన్ని 50 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? షాప్ని హ్యాండిల్ చేసింది, పిల్లల్ని హ్యాండిల్ చేసింది. ప్రయోజకులు అయ్యారు, మొత్తం ఆశీర్వాదాలు ఉంటారన్నమాట. కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నారు. స్తోత్రం చెప్పు. ఇక్కడ నేను రూపాయి ఆశ్రత గురించి మాట్లాడట్లేదులే, కానీ కట్టుకునే జ్ఞానం స్త్రీకి ఇవ్వబడుతుంది, కట్టే జ్ఞానం స్త్రీకి ఇవ్వబడుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బాహ్యమైన దాని నుంచి రాదు. ప్రార్థించినప్పుడు, ప్రభువుని వేడుకున్నప్పుడు అది అంతరంగంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. నీళ్లు కట్టాలన్నా నువ్వే, నీళ్లు కోల్చాలన్నా నీవే. దేవుని వాక్యాన్ని వెంబడించినప్పుడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఇల్లే కట్టడం కాదు, అవసరమైతే సంఘాన్ని కూడా బిగించేస్తావు. సంఘంలో కూడా స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. సువార్త మొత్తం ప్రకటించిందే స్త్రీ. యేసు మృతుల్లో తిరిగి లేచాడు. ఈ మాట చెప్పిన శిష్యులు కాదు, మగ్దలేనే మరియ స్త్రీ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ అంతరంగములో దేవుని ఆత్మ మూలంగా కలిగే జ్ఞానము, దేవుని ఆత్మ మూలంగా కలిగే ప్రభావము, దేవుని ఆత్మ మూలంగా కలిగే ఏమండి ఆ పోరాట శక్తి దేవునితో గడిపినప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, సాతాను తంత్రములు జయించినప్పుడు నీకు దక్కుతుంది. హల్లెలూయా. నీకు దక్కుతుంది.
ఈరోజు నీ జ్ఞానం లేక ఎడాపెడ ప్రవర్తించి భర్తతో పడి, పక్కన వాళ్ళతో పడి, అతతో పడి నువ్వు కృంగిపోతావు. నీ జ్ఞానం లేదు. నీ జ్ఞానం లేని వ్యక్తివి. నిందలేసుకుంటూ కూర్చుంటే ఎవరి జీవితం కట్టబడదు. నీ జీవితంలో ఉన్న నష్టానికి ఎవడు నిందించినా నీ జీవితం బాగుపడదు. నిందించుకుంటూ కూర్చునే జీవితం ఎప్పుడూ బాగుపడదు. ఎదుటి వాడిని బ్లేమ్ చేసుకుంటూ కూర్చునే జీవితం ఎప్పుడూ బాగుపడదు. దేవుడు జ్ఞానం ఇస్తాడు, అది అంతరంగంలో కుమరిస్తాడు. అంతరంగ పురుషుని యందు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటాడు. అది నీ భర్తతో ఎలా మెలగాలో నేర్పించింది. అది దేవునితో ఎలా నీ కుటుంబాన్ని నడిపించుకోవాలో నేర్పించింది. అది అత్తతో ఎలా మెలగాలో నేర్పించింది. అది బిడ్డలు ఎలా పెంచాలో నేర్పించింది. హల్లెలూయా. కొందరు ఈ విషయం మందు బలహీనులుగా ఉండి జ్ఞానం లేక ఇష్టానుసారంగా జీవిస్తూ సాతాను బంధకాలకి చిక్కుకుని పోతున్న వారిగా, పట్టబడుతున్న వారిగా ఉంటున్నారు. దేవుని వాక్యం రాత్రి మనతో మాట్లాడుతుంది. నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడి మూలంగా బలపరచబడాలి. జ్ఞానం కూడా ఒక బలమే. ఏమండి, కండబలం కన్నా ఇది గొప్పదే. జ్ఞానము ఒక బలము, అది దేవుని ఆత్మ నీకు దయచేస్తుంది. రాత్రి నేను ముగిస్తాను. ఈ వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాక్యాన్ని పాటించలేదు కాబట్టి, దేవుని భయం వారిలో ఎప్పటికీ లేదు కాబట్టి, దేవుని ఎప్పుడు వెంబడించిన వారు కాదు కాబట్టి, దేవుడు గద్దిస్తున్నా వారి జీవితాన్ని సరి చేసుకోలేదు కాబట్టి, వారు మందసాన్ని తీసుకుని వెళ్ళిన యాజకులే మందసంతో పాటు ఉన్న యాజకుల్ని ఫిలిస్తీన్లు చంపేశారు. మందసాన్ని వాళ్ళు పట్టుకుపోయారు. ఈ వార్త ఒకడు మోసుకుని వచ్చాడు. 98 ఏళ్ల ముసలివాడు తన కుర్చీ మీద ఆనుకుని కూర్చున్నప్పుడు ఈ వార్త వింటుంటేనే మెడవిరిగి చచ్చిపోయాడు. ఏమండి, ఈ ఇద్దరులో ఒకరి భార్య, హోప్ని ఫినాన్స్ ఇద్దరులో ఒకరి భార్య కంఠానికి సిద్ధమై ఉన్నప్పుడు ఆవిడ ఆ మాట విన్నప్పుడు ఒక మాట చెప్పింది, ప్రభావము ఇజ్రాయెల్లో నుంచి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది? ఒకరిని స్వస్థపరచడానికి వెళ్ళిన ప్రభావం కాదు, ఒకరిని బాగు చేస్తానికి వెళ్ళిన ప్రభావం కాదు, ఒకరిని సరిచేస్తానికి వెళ్ళిన ప్రభావం కాదు. ఏమండి, వారి అవిధేయతల మూలముగా దేవుడు వారిని విడిచిపెట్టడం మూలంగా పోయిన ప్రభావము, పోయింది ప్రభావము వారిలో లేదు. స్తోత్రం చెప్పు. దేవుని ప్రభావం నీలో ఉందా? నువ్వు వాడబడతావు. దేవుని ప్రభావం నీలో ఉందా? నువ్వు కట్టబడతావు, కట్టే వ్యక్తిగా మారతావు. దేవుని ప్రభావం నీలో ఉందా? నువ్వు జయిస్తావు, ఇతరులు జయించడానికి సహాయం కూడా చేస్తావు. ఆ దేవుని ప్రభావం నీకు కావాలంటే సాతాను తంత్రములకు దూరమయ్యి దేవుని వాక్యమును, దేవుని భయమును కలిగి జీవించు. వింటే సరిపోదు. ఇన్ని సంవత్సరాలుగా వింటున్నప్పటికీ కూడా నీ క్రియలలో పెట్టలేకపోతున్నా ఆ నీ చిన్న బలహీనతే ఈ రోజు నీ ఎంతకాలం దేవుని దగ్గరకు వచ్చినా, ఏమండి, ఒక ఇంట్లో ఒక శోధనకి పాస్టర్ గారు కావాలి, ఒక దెయ్యమన్నప్పుడు పాస్టర్ గారు కావాలి, ఒక ఆలోచన మళ్ళీ పాస్టర్ గారు, పద్దానికి పాస్టర్ కావాలి. బైబిల్ అట్లా నేర్పించలా? లేదు అలా చెప్పిందా? శత్రువు బలమంతుడి మీద మీకు అధికారం ఇస్తా. ఎవరికి అధికారం ఇస్తా అన్నాడు? అందరికీ. అంతటా అందరికీ మారు మనసు అన్నాడు. ఏమండి, అంచెదినములు అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డారని చెప్పి అన్నాడు. ఏమన్నా వ్యత్యాసం పెట్టాడా? పాస్టర్కి ఒకలాగా, సేవకుడు విశ్వాసకు ఒకలాగా? ఏమీ లేదు. ఏమండి, సేవకుడికి ఇచ్చిన ఒక్క తలాంతి ఏంటంటే బోధించే తలాంతి అంతే. నీకు చెప్పడం రాదు, సేవకుడికి వచ్చు. మిగతా అన్ని సంఘానికి పంచి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ ప్రభావం కలిగి జీవించడానికి ఈ రోజు నువ్వు ఎక్కడ ఏ తంత్రంలో పడిపోతున్నావో, ఏమండి, వాడు అబద్ధాలు చెప్తే అబద్ధాన్ని నమ్మేస్తున్నావో, వాడు పాపాన్ని అందంగా చూపిస్తే పాపంలో పడిపోతున్నావో, వాడు నిందులు ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టినప్పుడు ఏమండి వాటిలో కృంగిపోయి రాలేకపోతున్నావో, నీకు నాకు క్షమాపణ లేదనుకుని అక్కడ భ్రమపడుతున్నావో, కృంగిపోయి చచ్చిపోతామనే బలహీనత, ఏ బలహీనతల్లో ఉన్నావో, ఏ ఆశల్లో ఉన్నావో, ఏ దమ్మములో ఉన్నావో, నువ్వు బయటికి రా. నువ్వు ఊహించిన అభిషేకం దేవుడిని మీద కుమ్మరిస్తాడు. నువ్వు ఊహించిన శక్తిని దేవుడిలో నింపుతాడు. నువ్వు ఊహించిన రీతిగా దేవుడు వాడుకుంటాడు. ప్రణాళికాబద్ధంగా పిలిచాడులే కానీ ఏమండి, ఆయన పిచ్చోడే నిన్ను ఈ రాత్రి ఇక్కడ నిలబెట్టలేదు. ఆమేన్. కాబట్టి ఇక నుంచి అయినా సాతాను తంత్రములను జయించి దేవుని ప్రభావంతో నింపబడి వాడబడే వారంగా మార్చబడదాం. అట్టి కృప, అట్టి భాగ్యం తోడి రాత్రి ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా కలగ చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.